ఓకే అండి. మరి ఈరోజు సేత్ స్వరంలోకి స్వాగతం. పితామహ బ్రహ్మర్షి పత్రిజీకి, సొండమాల పత్రిజీకి, మరి మాస్టర్స్ అందరికీ, సేత్జీకి అందరికీ స్వాగతం, ఆత్మ ప్రణామాలు. మనం 284 పేజీలో ఉన్నాం. చేతన యొక్క కొన్ని ఖాళీ జాగాలలో లేదా ఊగిసలాటలలో ఈ స్మృతి వ్యవస్థలు గ్రహింపుకు రావటం జరుగుతుంది. నియమానుసారం తన సొంత స్మృతి వ్యవస్థ గల చేతన మనస్సు వీటిని స్వీకరించదు. ఒక వ్యక్తిత్వం, ఇతర వాస్తవికతలు ఉన్నాయి. చేతనతో ఇతర అనుభవాలు సాధ్యం అన్నవి తెలుసుకున్నప్పుడు తనలోని కొన్ని సామర్థ్యాలను ఉత్తేజితం చేయటం జరుగుతుంది. సో మనస్సు చాలా ప్రధాన పాత్ర వహిస్తుంది. ఈ యొక్క చేతనకు ఈ మనస్సు ఆ చేతన యొక్క స్మృతి వ్యవస్థలను, అంటే ఆ ఖాళీ జాగాల్లోకి ఉన్నటువంటి పరిస్థితుల్ని, ఆ స్మృతి వ్యవస్థలు అంటే జ్ఞాపకాలకు సంబంధించిన వాటిని ఈ మనస్సు తొందరగా ఆహ్వానించదు, స్వీకరించదు. కాబట్టి అది తెలుసుకున్నప్పుడు, మనస్సుకి అర్థమైనప్పుడు, చేతనతో ఇతర అనుభవాలు సాధ్యం అన్నవి తెలుసుకున్నప్పుడు తనలోని కొన్ని సామర్థ్యాలను ఉత్తేజితం చేయడం జరుగుతుంది. ఇలా చేసినప్పుడు అవి మనస్సులోని, మెదడులోని, ఇంకా గ్రహింపు యాంత్రిక వ్యవస్థలలోని విద్యుదయస్కాంత బంధాలలో మార్పులు తెస్తాయి. అవి శక్తి భాండాగారాలన్నింటినీ ఒక దగ్గరకు చేర్చి కార్యకలాపాలకు మార్గాలు ఏర్పరుస్తాయి. ఇది అలాంటి సమాచారం అందుకోగల మనస్సు యొక్క చేతన సున్నితత్వాన్ని మరింత పెంచుతుంది. మనస్సు యొక్క చేతన దాని బంధనాల నుండి అదే విడిపించుకుంటుంది. దానిలో చాలా అధికమైన పరివర్తన కలిగి ఉత్కృష్ట కార్యాలను చేపడుతుంది. కొంత విషయాన్ని అది తెరమరుగు అయ్యేలోపే గ్రహించగలుగుతుంది. ఉనికి లేమికి సాక్ష్యంగా భయపడుతూ ఆ క్షణికమైన ఖాళీ జాగాలను గ్రహించాల్సిన అగత్యం ఇంకా ఉండదు. ఎప్పుడైతే మనస్సుకు ఆ చేతనతో అనుబంధం ఏర్పడుతుందో ధ్యానం ద్వారా జరిగినప్పుడు మనస్సు చక్కగా పనిచేయడం మొదలు పెడుతుంది, వాటిని ఆహ్వానిస్తుంది. ఇంతకు ముందు చెప్పిన ఆ ఊగిసలాటలు చాలా చిన్నవి అయినా ఎంతో ప్రాముఖ్యం గలవి. మనస్సు యొక్క చేతనకు తన ఊగిసలాటల గురించి తెలుసు. అయితే దానిని ముఖాముఖి ఎదుర్కొనేందుకు దోహదం చేస్తే అది ఒక గందరగోళంలో పడిపోవటమో, మరి ఉనికి లేమిగా అనుకోవటమో జరగదు. తన సొంత సామర్థ్యాల, శక్తుల జన్మస్థానం కనుగొంటుంది. అప్పుడిక వ్యక్తిత్వం తన సొంత సామర్థ్యాలను ఉపయోగించటం మొదలు పెడుతుంది. వ్యక్తిత్వం అంటే ఈ వెనకటి పరిస్థితులు అన్నమాట. గతంలో ఉన్నటువంటి అన్నిటిని కూడా ఉపయోగించడం మొదలు పెడుతుంది ఎప్పుడైతే మనస్సు యొక్క చేతన మేల్కొంటుందో. సృజనాత్మకత మరి తన్మయత్వాల సమయాలు ఈ ఇతర ప్రదేశాలకు చక్కటి ప్రవేశ ద్వారాలుగా పనికొస్తాయి. సృజనాత్మకత అంటే క్రియేటివిటీ, తన్మయత్వం అంటే దాంతో తాదాత్మ్యం చెందడం. ఆ సమయాలు, కాలం ఎంతో కీలకమైన పాత్రను వహిస్తుంది ఇక్కడ. చేతన సృజనాత్మక స్థితిలో ఉన్నప్పుడు సాధారణ మెలకువ స్థితి చేతన ఒక్కటి మాత్రమే మీకు సృజనాత్మక స్థితిని ప్రసాదిస్తుంది. అంటే మనం ఈ ఎరుకలో ఉన్నప్పుడు మాత్రమే ఆ క్రియేటివ్ పవర్ అనేది మనకు అందుతుంది. నిజానికి మెలకువ చేతనకు ఖాళీ జాగాలంటే ఎంత భయమో సృజనాత్మక స్థితి అన్నా అంతే భయం. అందువల్లే అందరూ క్రియేటివ్గా పనిచేయలేరు. ఆ మనస్సు అనేది వాటిని అంగీకరించదు. ఎందుకంటే అర్థం కాని శక్తి ఏదో పైకి తన్నుకు రావటం దానికి తెలుస్తుంది. సో మనం కూడా అంటూ ఉంటాం, నాకు తెలియకుండానే నాకేదో చక్కగా అర్థమవుతోంది, అనుకున్న పరిస్థితులన్నీ నాకు అనుకూలిస్తున్నాయి, సో నాకు మాస్టర్స్ ఎంతో హెల్ప్ చేస్తున్నారు, అలా అని మనం అనుకుంటూ ఉంటాం. సో అవన్నీ ఎందుకు జరుగుతాయి అంటే మనం ఎప్పుడైతే మన చేతనలో ఉన్న ఖాళీ జాగాలని అంగీకరిస్తామో అప్పుడు అందులోకి అవన్నీ వచ్చేస్తూ ఉంటాయి, మనకు కావాల్సినవన్నీ ముందుకి వస్తూ ఉంటాయి అన్నమాట. అప్పుడు నేను పక్కకు నెట్టేయటం కూడా దానికి తెలుస్తుంది. అంటే ఈ నేను అనే దాన్ని పక్కకి నెట్టేసి చక్కగా అది పనిచేస్తుంది. అంటే ఈ నేను యొక్క స్మృతి, ఈ శరీర యొక్క స్మృతి, ఇదే నేను, ఈ సుఖము, ఈ సంతోషం వీటి కోసం కాకుండా విశ్వం కోసం పనిచేయడం అనేది మొదలు పెడుతుంది. ఈ నేను పక్కకు పెట్టేస్తుంది. ఈ ప్రాముఖ్యతని, ఈ సంసారానికి సంబంధించిన బంధాలకు సంబంధించిన విషయాలను పక్కకు పెడుతూ సృజనాత్మకంగా పనిచేస్తూ ఉంటుంది. ఖచ్చితంగా ఊగిసలాట యొక్క అధోస్థితిలోనే అలాంటి అనుభవాలు పుట్టడం జరుగుతుంది. ఈ ఊగిసలాటలు లేకుండా అధోస్థితి అంటే అది పక్కకు జరిగి స్థిరత్వం ఏర్పడినప్పుడే అవి రావటం జరుగుతుంది. అటా ఇట కాసేపు అటు కాసేపు ఇటు ఉంటే గనక అది జరగదు. ఎప్పుడైతే అది ఆగిపోతుందో
అప్పుడు బాగా చక్కగా ఆ క్రియేటివ్ పవర్ పనిచేస్తుంది. ఎందుకంటే విశ్రాంతి సమయంలో లాగే మామూలు చేతన ఆ క్షణాలలో బలహీనంగా ఉంటుంది. సో విశ్రాంతి సమయాలలో ఎలాగైతే మన ఈ చేతన మనం పడుకోవడం, నిద్రపోవడం లేదా కళ్ళు మూసి కూర్చోవడం అలా జరిగినప్పుడు ఈ నేను యొక్క స్మృతి పక్కకి ఎప్పుడు ఎలాగైతే జరుగుతుందో అలాగే మామూలు చేతన ఈ క్షణాలలో బలహీనంగా ఉంటుంది. ఎప్పుడైతే అంతఃచేతన మేల్కొని క్రియేటివ్ పవర్ తో మనం ఉంటామో అప్పుడు ఈ శరీరానికి సంబంధించిన స్పృహ తగ్గిపోయి చక్కగా మనం ఆ క్రియేటివ్ పవర్ తో ఉంటాం. మళ్ళీ సాధారణంగా మీ గమనికలోకి రాకుండానే మొత్తం భౌతిక శరీరం లాంటి మామూలు ఊగిసలాటకు లోనవుతుంది. సాధారణంగా మనం గమనించే స్థితిలో నుంచి బయటికి రాకముందే అది సాధారణ స్థితిలోకి వస్తూ ఉంటుంది. అంటే మనం ఒక పని చేస్తున్నప్పుడు ఆ క్రియేటివ్ పవర్తో పని చేస్తున్నప్పుడు దానిలో మనకి సరైన ఖాళీ జాగా దొరక్క మనం అలసిపోవడం జరుగుతుంది. అలసిపోయినప్పుడు క్యాజువల్గా మనం విశ్రాంతి కోసమో లేకపోతే మళ్ళీ ఏదో పని గుర్తి రావడం వలన అక్కడి నుంచి బయటికి మామూలు చేతనంలోకి రావడం జరుగుతుంది. ఈ సమయాల రాకపోకలు కూడా వ్యక్తిత్వ ప్రవృత్తులను బట్టి ఉంటుంది. సో మనం పని చేస్తున్నప్పుడు మన ప్రవృత్తి మన యొక్క అంటే ఇప్పుడు రచన చేయడము, పెయింటింగ్ వేయడము లేదా ఏదైనా పని ప్రత్యేకంగా కళాత్మకంగా చేయాలని ఒక కళకి అంకితమై ఉన్నప్పుడు చేస్తూ ఉండగా ఉన్న ఫలంగా మనం అందులో నుంచి బయటికి రావాల్సిన సమయాలు పరిస్థితులు కొన్ని ఉంటాయి. ఇప్పుడు మనం ఏదో బొమ్మ గీస్తూ కూర్చున్నాము లేదా రాస్తూ కవిత్వమో లేకపోతే ఇంకేదో రాస్తూ కూర్చున్నాము ఒక పాటో అలాంటి ఒక కళాత్మకమైన విషయాన్ని తీసుకున్నప్పుడు అలాగే అల్లిక కుట్లు ఇలాంటివన్నీ కూడా కళాత్మకంగా చేస్తూ ఉంటాం. కాబట్టి ఆ చేస్తూ ఉండగా ఆఫీస్కి టైం అయిపోయింది అనేది గుర్తొస్తుంది. లేదా ఇప్పుడు నేను ఎక్కడికో వెళ్ళాలి, ఆ పని చెయ్యాలి, అవి సడన్ గా ఈ మామూలు చేతనకి సంబంధించినటువంటి గుర్తు చేస్తాయి. అందువల్ల దాన్ని పక్కకు పెట్టి అక్కడి నుంచి మనం బయటికి రావడం ఈ చేతనలోకి రావడం జరుగుతుంది. కొందరిలో తతిమా వారితో పోల్చినప్పుడు ఈ కదిలే తరంగాలు పెద్దవిగా నెమ్మదిగా ఉంటాయి. సో వాటిని చాలా ప్లాన్డ్ గా కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఆ సమయాన్ని చూసుకొని మనం కూర్చుంటే ఇప్పుడు 1 గంట పడుతుంది ఈ పని చేయడానికి, సృజనాత్మకంగా చేయడానికి 1 గంట 2 గంటల్లో పడుతుంది అంటే మనం ఆ యొక్క తగినటువంటి ఆ ఖాళీని కరెక్ట్ గా చూసుకొని చక్కగా చూసుకొని దాంట్లోకి మనం ప్రవేశించడం జరుగుతుంది. అంటే అవి పెద్దవిగా నెమ్మదిగా ఉంటాయి. అక్కడేమి గాబరా ఉండదు, తొందర ఉండదు. అందుకే సమయం చాలా కీలకమైన పాత్ర వహిస్తుందని ముందే చెప్పాను. ఈ పుస్తకం ఇప్పుడు తెరవక ముందే సమయం చాలా కీలక పాత్ర వహిస్తుంది అనే మెసేజ్ నాకు వచ్చింది. చూడండి, అది చాలా ఇక్కడ మనకి కనిపిస్తుంది. సో అలాగే ఇప్పుడు ఈ మనం చదువుకునే సమయంలో కూడా ఈ టైంలో కూడా ఎవరైతే ప్రవేశిస్తారో వాళ్ళు అర్థం చేసుకునే విధానానికి తర్వాత వింటూ అర్థం చేసుకునే విధానానికి కూడా తేడా ఉంటుంది. అది ఆ సమయం వల్లనే, ఆ కీలకమైనటువంటి పాత్ర వహిస్తున్న సమయం వల్లనే. ఈ కదిలే తరంగాలు పెద్దవిగా నెమ్మదిగా ఉంటాయి. వాటి మధ్య ఏర్పడే లోయలు లోతుగా ఉంటాయి. అదే మరికొందరి విషయంలో సరిగ్గా దీనికి వ్యతిరేకంగా జరుగుతుంది. అంటే ఏంటి, ఆ సమయాన్ని పెద్దగా పట్టించుకోకుండానే వాళ్ళు చాలా చిన్న చిన్న సమయాల ఖాళీల్లోనే ఆ పనిని బాగా చక్కగా చాలా సృజనాత్మకంగా చాలా నైపుణ్యంతో చేయగలుగుతారు. ఎప్పుడు అది సాధన అనేది చక్కగా కుదిరిన తర్వాత అసలు 1 నిమిషంలో కూడా మరి మనం ఎంతో ధ్యానం చేయగలుగుతాం. అంటే ఏంటనమాట, అలాగే 1 నిమిషంలో కూడా ఎంతో పని చేయగలుగుతాం. ఇప్పుడు కాలం చాలా కీలక పాత్ర వహిస్తుంది అనేటువంటి ఒక సందేశం రావడానికి ఎంత టైం పడుతుంది, అది ఎంత క్రియేటివ్. సో ఆ సృజనాత్మకమైనటువంటి ఆలోచన రావడానికి 1 నిమిషం సరిపోతుంది లేదా 10 సెకండ్లు కూడా సరిపోతుంది. సో ఆ రకంగా చాలా మరికొందరి విషయంలో సరిగ్గా దీనికి వ్యతిరేకంగా అంటే చాలా కొద్ది సమయంలో కూడా ఎంతో గొప్ప చక్కటి నైపుణ్యంతో పనిచేసే అవకాశాలు దొరుకుతాయి ఆ ఖాళీలను ఉపయోగించుకోవడం. అందుకే ఏ నిమిషము మనం ఏ క్షణము ఖాళీగా ఉండకూడదు అంటే దాని అర్థం అదే. మామూలు చేతనకు వెలుపల కొందరికి జారిపోవటాలు ఎక్కువగా గమనింపులో ఉంటాయి. అయితే వాళ్ళు తక్కువ సమయంలోనే ఎక్కువ పని చేస్తూ ఉంటారు. కానీ ఈ జారిపోవడాల గురించి చెప్పేది ఏంటి అంటే ఆ పని యందు సరైనటువంటి ఖాళీని గమనించకుండా చేయడానికి గందరగోళంలో పడుతూ అయ్యో నేను చేయలేకపోయానని బాధపడే వాళ్ళు కూడా ఉంటారు చాలా మంది. అది మరో రకం అన్నమాట. పరిస్థితి కనుక అర్థం చేసుకోకపోతే భౌతిక ఘటనలకు అన్వయించుకుందుకు వ్యక్తిత్వం కష్టపడవలసి రావచ్చు. ఇప్పుడు నాకు 1 గంటలో మీరు ఈ పని పూర్తి చేసి ఇవ్వాలి అని ఎవరైనా అడిగినప్పుడు మనం ఆ గంటలో చేయగలనా అనేటువంటి ఒక సందేహం మనకు వస్తుంది. సో అందువల్ల టైం లిమిట్ పెట్టినప్పుడు మనం దాన్ని చేయలేము
ఒక్కొక్కసారి చేయగలము. ఎలా అంటే ఛాలెంజింగ్ గా, ఎస్ నేను చెయ్యాలి, దీన్ని చేసి తీరాలి అనేటువంటి ఒక ఛాలెంజ్ తీసుకున్నప్పుడు మాత్రమే అవి అవుతాయి. సో అది సంకల్పము అని కాకుండా అక్కడ దాన్ని ఒక సవాలుగా తీసుకోవడం, ఛాలెంజ్ అంటే సవాలుగా తీసుకోవడం. అతనికి కానీ ఇతర చేతనా ప్రదేశాలు గ్రహింపులో ఉంటే రెండు వాస్తవికత వ్యవస్థలు ప్రాముఖ్యం కలవే అన్నది తెలియక కొంత చిక్కుల్లో పడతాడు. చేతనా ప్రదేశాలు గ్రహింపులో ఉంటే రెండు వాస్తవికత వ్యవస్థలు ప్రాముఖ్యం కలవే అనేది తెలియక కొంత చిక్కుల్లో పడతాడు. ఏంటి ఇక్కడ మనం బాగా గ్రహించాల్సింది ప్రాపంచికత, ఆధ్యాత్మికత. మనము అసలు ప్రాపంచికత ఆధ్యాత్మికత విడివిడిగా లేవు అనేది గ్రహిస్తే గనక మనకి ఈ ఊగిసలాటలు అనేవి లేకుండా ప్రతి విషయాన్ని కూడా మనము ఆధ్యాత్మిక కోణంలో నుంచే చూస్తాం. ఎంత ప్రాపంచికమైనా అందులో ఆధ్యాత్మికత ఉండే ఉంది అనే విషయాన్ని గ్రహింపుకు వస్తే గనక మనం చేస్తున్న ప్రతి పని ధ్యానపూర్వకంగా కళా నైపుణ్యంతో నిండి ఉంటుంది అది. అందువల్ల ఈ ఊగిసలాటలు ఉండవు. అప్పుడు ఋతువులలో మార్పులను, ఉదాహరణకి మనం ఇలా కూర్చొని చదువుకోవడానికి, వినడానికి మనము ముందుగానే మన యొక్క వాతావరణ పరిస్థితులని మనం, అంటే మన వాతావరణ పరిస్థితులు అంటే మన యొక్క సమయము, తర్వాత స్థలము, దానికోసం ఎంతో చక్కగా తయారై ఉంటాం, సిద్ధంగా ఉండడం వలన ఆ గందరగోళాలు ఉండవు. ఇప్పుడు మనకి ఆధ్యాత్మికత వేరే, ఇది ఇప్పుడు వంట చేయాలంటే నాకు ఇప్పుడు చాలా చిరాగ్గా ఉంది అని అంటారు కొంతమంది మాస్టర్స్. ఏంటి, నాకు ఆధ్యాత్మికత వైపే ఎక్కువగా ఉంటుంది, నాకు వంట చేయాలనిపించట్లేదు. బిగినింగ్ లో ఉండే కష్టాలు అనమాట ఇవి ధ్యానం చేస్తున్నప్పుడు. అలాగే ఆఫీస్కి వెళ్ళాలంటే వెళ్ళబుద్ధి కావట్లేదు, లేకపోతే నాకు ఏ పని చేయబుద్ధి కావట్లేదు, ధ్యానంలోనే ఉండాలనిపిస్తుంది, లేకపోతే వాళ్ళు సరిగ్గా లేరు, వీళ్ళు సరిగ్గా లేరు, వీళ్ళు ఎప్పుడు వస్తారో, అలాంటి ఆలోచనలన్నీ ధ్యానంలో చేస్తున్న కొత్తలో ఉంటాయి. ఎప్పుడైతే అవగాహనకు వచ్చిందో అంతా సరిగ్గా ఉంది అనేటువంటి అవగాహన ఏర్పడితే వాళ్ళు అలాగే ఉంటారు, నేను కూడా ఒకప్పుడు అలాగే ఉన్నాను కదా అనేటువంటి అవగాహన కలిగి, అలాగే మరి ఈ నైపుణ్యాలని పెంపొందించుకోవడానికి ప్రతి పనిలో ఆధ్యాత్మికతని చూడడము అనేది చేస్తున్నప్పుడు ఆ శ్రద్ధ, మరి ఆ ఉత్సాహము, ఆ శక్తి అనేవి ఆ చేతన ద్వారా మనం అందుకోవడం జరుగుతుంది ఈ ధ్యానపూర్వకంగా, ఎలాంటి గందరగోళము లేకుండా, ఊగిసలాట లేకుండా. సో ఋతువులలో మార్పులను సైతం ఈ ఊగిసలాటలు అనుసరిస్తాయి. అబ్బా ఈ ఒక్క లైన్ నుంచి ఎంతో మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు చాలా మంది వర్షం వస్తే నాకు జలుబు వస్తుంది, బాబాయ్ చలిలో నేను వెళ్ళలేను, ఈ ఎండలో నేను కదలలేను, ఇలా మాట్లాడుతూ ఉంటారు. సో ఎందుకంటే ఆ ఋతువుల యొక్క ఫలితాన్ని, అది ఇచ్చేటువంటి ఆ యొక్క వాతావరణ పరిస్థితులని, సహజమైన వాతావరణ పరిస్థితిని తట్టుకోవడానికి అనువుగా వాళ్ళు లేకపోవడం వలన, మానసికంగా లేకపోవడం వలన ఈ ఊగిసలాటలు ఎక్కువైతాయి. ఇప్పుడు ఆ చలిలో నేను ధ్యానం చేయలేను, లేకపోతే ఎక్కడికి వెళ్ళలేను, లేకపోతే ఈ వర్షంలో ఇప్పుడు వెళ్ళాలా, ఇలా భయంతో కూడుకున్నటువంటి పరిస్థితులు వాళ్ళకి ఊగిసలాటలు ఏర్పడతాయి. అదే ఆ ధ్యానపూర్వకంగా ఉన్నప్పుడు వాతావరణం తనంతట తాను అనుకూలించడంతో పాటు అక్కడ వ్యతిరేకమైన పరిస్థితులు వచ్చినా వాటిని చాలా సవాలుగా తీసుకొని, సవాలు కూడా కాదు, అక్కడ నిజంగా చాలా ఆనందంగా తీసుకొని చక్కగా దాంతో కలిసి, ప్రకృతితో కలిసి సహజంగా పనిచేయడం అనేది జరుగుతుంది. అప్పుడు ప్రాపంచికతకి ఆధ్యాత్మికతకి తేడా లేకుండా చాలా ఏకమైనటువంటి మమేకమైన స్థితిలో ఆత్మస్థితిలో జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఒక దత్త పొరలో జరిగే సంఘటనలు అన్ని ఇతర ప్రదేశాలలోనూ ప్రతిబింబిస్తాయి. అయితే ఆయా పొరల లక్షణాలను అనుసరించి ఆయా ఘటనలకు యథార్థత ప్రసాదించబడుతుంది. ఒక కళ అనేది కళల చేతన సరస్సులోకి విసిరివేయబడిన రాయి లాంటిది ఎలాగో, అలాగే ఈ సరస్సులో ప్రత్యక్షమయ్యే ప్రతి చర్య కూడా దాని సొంత ముసుగులో అది ఉంటుంది. సో మనం చేసే పనులకు కూడా వాటికి సంబంధించిన సొంత చేతన ముసుగు ఉంటుందన్నమాట. కాబట్టి మనం గ్రహించుకోవాలి ఏంటి అంటే ఆ యొక్క పొరల లక్షణాలను అనుసరించి ఆ ఘటనలకు యథార్థత ప్రసాదించబడుతుంది, అవి వాస్తవ రూపాన్ని తీసుకుంటాయి. ఒక కళ అనేది కళల చేతన సరస్సులోకి విసిరివేయబడిన రాయి లాంటిది. అంటే కళ ఎందుకు వస్తుంది అంటే మనం విసిరేసుకున్నాం, మనం కోరుకున్నాం, ఏదైనా మనం ఆశించిందే. నిజానికి కళలో ఇప్పుడు మనకి తోడుగా ఉన్న మిత్రుల కంటే, ఇష్టమైన వాళ్ళకంటే మనకి బాగా వ్యతిరేకతతో ఉన్న వాళ్ళు, మనమంటే మనకి కానీ మనమంటే కానీ కోపమో లేకపోతే సరైన సంబంధమో లేని వాళ్ళు ఎక్కువగా రావడం జరుగుతుంది. ఎందుకు అంటే ఆ రిలేషన్స్ ని, ఆ సంబంధాలని చక్కగా క్రమబద్ధీకరించుకొని స్వస్థత పరచుకోవడం కోసం వాళ్ళు రావడం జరుగుతుంది.
అది మనం తెలుసుకోవాలి. వాళ్ళనే మనం ఆకర్షిస్తాము, ఆ రాళ్లనే మనం మన కలల సరోవరంలోకి విసురుకుంటాము. అందువల్ల ఏదైతే సవరించబడాలో అదే మన చేతనంలోకి రావడం జరుగుతుంది అన్నమాట. ఎందుకంటే మనలో ఉన్న గందరగోళానికి ప్రతిబింబంగా అవి వస్తాయి. నిజానికి ఇక్కడ ఇంకా కూడా ఒక విషయం చెప్పొచ్చు ఏంటంటే, మనకి మాస్టర్స్ వస్తారు, ఫలానా మాస్టర్ వస్తారు, ఫలానా మాస్టర్ వస్తారు అంటే, దేవుళ్ళు వస్తారు, దేవతలు వస్తారు అంటే, మనం ఆ రూపంతో తాదాత్మ్యతలో ఉండడం వలన ఆయా రూపాలు మనకు కనిపించి మనకి స్వస్థతనివ్వడానికి లేదా చక్కని శక్తిని ఇవ్వడానికి, జ్ఞానాన్ని ఇవ్వడానికి సహకరిస్తారనమాట. అలాగే శత్రు రూపాలైనా అంతే. దేవతా రూపాలు అవగాహనని, ఆనందాన్ని ఇవ్వడానికి వస్తే, శత్రు రూపాలు మరి ఈ మిత్రులు కాని వాళ్ళు, కాస్త కాస్త గందరగోళంలో ఉన్నవాళ్ళు రావడానికి ఏంటంటే, ఆ వాతావరణాన్ని సర్దుబాట్లు చేసుకోవడానికి కావాల్సిన జ్ఞానాన్ని ఇవ్వడానికి వస్తారు. అంతే తప్ప మనం ఎలాంటి గందరగోళంలోనూ పడిపోవాల్సిన అవసరం లేదు. ఇదంతా మనం ఇలా చదువుకోవడం వల్ల మాత్రమే తెలుస్తుంది. లేకపోతే ఎందుకు ఎప్పుడు వాడే వస్తాడు, అదే వస్తుంది, వీళ్ళు నాకు అసలు ఇష్టం లేని వాళ్ళే ఎందుకు వస్తారు అంటే, ఆ గందరగోళాన్ని తీసేయడానికి కావాల్సిన వాతావరణాన్ని కల్పించడానికి వస్తారు. ఒక దత్త చర్య యొక్క అనేక రూపధారణలను, ఒక దత్త ఆలోచన యొక్క బహుళ కొలతల వాస్తవికతను గ్రహించేందుకు మిమ్మల్ని అనుమతించేది ప్రత్యామ్నాయ దృష్టి కేంద్రీకరణే సుమ. అదే మామూలు చేతను సంపన్నవంతం చేస్తుంది. దృష్టి కేంద్రీకరణ, అదే నేను అన్నది కాన్సన్ట్రేషన్. మన దృష్టిని ఎక్కడైతే నిలుపుతామో, మనం ఎక్కడైతే ఇబ్బందిగా గందరగోళంగా ఉంటామో అక్కడే మన దృష్టి ఎక్కువగా ఉంటుంది. నిజానికి ఇష్టంగా ఉన్నదానికంటే అయిష్టంగా ఉన్నవి మనని బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అందువల్ల మనకి తెలియకుండానే మన మనస్సు యొక్క అంతఃచేతనలో ఈ యొక్క వాతావరణం ఉండడం వల్ల మనం అటువైపు వెళ్ళి ఆ సర్దుబాట్లు చేసుకోవడానికి కావాల్సిన దాన్ని ఆకర్షిస్తూ ఉంటాం అన్నమాట. సో అదే మామూలు చేతనను సంపన్నవంతం చేస్తుంది. అంటే మామూలు చేతన అంటే బయటకు వచ్చాక మనం హాయిగా ఆరోగ్యంగా ఉండడానికి, ఆ సంపదని పొందడానికి సహాయం చేస్తుంది. అదే దత్త చేతన అంటే తీసుకొనబడినది, మనం దాన్ని దత్తత చేసుకున్నాం అన్నమాట ఆ చేతనను. సో మీ ఎరుకలో ఉన్నా లేకున్నా ఈ మిగతా పొరలలోనూ మీరు క్రియాశీలంగా ఉన్నారు అంటే, ఓహో మనము అక్కడ చాలా క్రియాశీలంగా ఉన్నాం, పనిచేస్తూ ఉన్నాం మానసికంగా. మీ భౌతిక జీవితంలోనే కాదు, కలల స్థితిలో సైతం నేర్చుకుంటారు. సో అదనమాట మెయిన్ విషయం. అక్కడ నేర్చుకోవడం కోసం, సర్దుబాట్లు చేసుకోవడం కోసం మనం వాటిని ఆకర్షిస్తాం, ఆహ్వానిస్తాం. అయితే ఆ అంతర్గత అస్తిత్వాల స్మృతి మీకు ఉండదు. ఇదే విషయాన్ని పొద్దున నేను ఇక్కడ బడంగపేటలో ఒక జ్యోతి మేడం గారు పిలిస్తే క్లాస్ చెప్పడానికి వెళ్ళాను. నిజానికి వాళ్ళు ఒక 15 రోజుల క్రితం నాకు కాల్ చేసి అడిగారు, క్లాస్ కావాలని అడిగితే, నేను మాట్లాడిన తీరుకి వాళ్ళు కొంచెం భయపడిపోయి, సార్ని ఇప్పుడు కాదు పిలవాల్సింది, వీళ్ళంతా చాలా ప్రాథమిక దశలో ఉన్నారు, ఇప్పుడు సార్ వస్తే వీరు చాలా గందరగోళ పడతారు అలా అని చెప్పి అనుకున్నారు. అంటే నిజానికి నేనేమన్నానంటే, మీరు గంటన్నర క్లాస్ పెట్టుకొని మధ్యలో ఉదయం 11 నుంచి 12:30 అంటే మొత్తం డే అంతా మీకు వేస్ట్ అయిపోతుంది కదా. అలా కాకుండా కొంచెం ఎక్కువ టైం ఇవ్వండి, లేదంటే సాయంత్రం అప్పుడు కానీ మీరు పెట్టుకున్నట్టయితే క్లాసు షార్ట్ క్లాస్ పెట్టుకోవచ్చు అంటే, వాళ్ళందరూ ఎంచుకున్న టైంలోనే చేయగలుగుతారు కదా. అది కాకుండా నేను కొన్ని విషయాలకి చెప్పిన విషయాలకి వాళ్ళకి కొంచెం సార్ని కొంచెం లేట్గా పిలుద్దామను, 40 రోజుల తర్వాత వీళ్ళందరూ సరిగా రావట్లేదు, కూర్చోట్లేదు, మధ్యలో వెళ్ళిపోతున్నారు, ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట మాస్టర్ గారి దగ్గర. అయితే ఇవాళ నేను ఫోన్ చేయగానే, సార్ రండి సార్, మరి నేనైతే ఎవరికి చెప్పలేదు, ఇప్పుడు చెప్తాను, వచ్చేవాళ్ళు వస్తారు, మీరైతే రండి సార్, మీరు ఒక్కళ్ళున్నా చెప్తా అన్నారు కదా, ఎవరు రాకపోతే నేను ఒక్కదాన్నే వింటాను అని చెప్పి పిలిచారు. వెళ్ళాను, 4 వచ్చారనమాట. అయితే లాస్ట్ క్లాస్ అంతా అయిపోయి బయటకు వచ్చాక ఒక మాస్టర్ అడిగారు, సార్ మరి కళల్లో ఎక్కువ మనకి ఇలాంటి వాళ్ళు ఎందుకు వస్తారు, మనతో కొట్లాడేవాళ్ళు, మన ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎందుకు వస్తారు అనే ప్రశ్న వేశారు. అదే జవాబు ఇప్పుడు చెప్పడం జరిగింది, అక్కడ వారికి కూడా ఇవ్వడం జరిగింది. ఏంటి అంటే, మనము ఆ ఇబ్బందుల్ని, కొట్లాటల్ని సవరించుకోవడానికి, సర్దుబాటు చేసుకోవడానికి మన చేతనే ఆహ్వానిస్తోంది, మన మనస్సే ఆహ్వానిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించుకోవాలి. సో అలాగా నిర్దిష్ట స్వభావం కల సృజనాత్మక సామర్థ్యాలలో లేదా స్వస్థత చేకూర్చే సామర్థ్యాలలో తరచుగా ఈ విధంగానే శిక్షణ ఇవ్వబడుతుంది. ఆ తరువాతే అవి భౌతిక యథార్థతలోకి తీసుకురాబడతాయి. ముఖ్యంగా మనము ఈ సర్దుబాట్లు చేసుకునేటప్పుడు కూడా మన లోపల ఇంకా కొన్ని ఉంటాయి, వాళ్ళు మారరు, వాళ్ళు అలాగే ఉంటారు, ఇలాంటివి వాళ్ళు రారు, వాళ్ళు చెయ్యరు,
వాళ్ళు ఎప్పుడు కొట్లాడుతూనే ఉంటారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకొని మనం ఉండడం వలన ఆ సర్దుబాట్లకి చాలా ఎక్కువ సమయం పడుతుంది. అందుకనే మనకి ధ్యానంలో చెప్తారు ఏంటి అంటే, మీరు అంతా బాగుంది, అంతా చక్కగా ఉంది, అందరు మంచిగా ధ్యానం చేస్తున్నారు, ధ్యానంలోకి వచ్చారు అనుకోండి అంటారు. ఇదే అసలు నిజానికి సేతు యొక్క విజ్ఞానం అంటే ఇదే. అంతా బాగుంది, చక్కగా ఉంది. సేతు విజ్ఞానం ఇస్ నథింగ్ బట్ భగవద్గీత. ఏంటి అంటే అంతా మంచే జరిగింది, జరిగింది మంచే, జరుగుతున్నది మంచే, జరగబోయేది మంచే. ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకుంటే గనక ఇంతకంటే భగవద్గీత మరి ఇంకేమీ లేదు. కాబట్టి సేతు కూడా అదే చెప్పేది. ఎప్పుడు మీరు అనుకోండి, అనుకుంటే చాలా అవుతుంది. మీరు ఏదైతే అనుకుంటున్నారో అది అవుతుంది అంటే, నేను అనుకున్నా కూడా కావట్లేదని చాలా మంది అంటారు. దానికి మెయిన్ ప్రధానమైన కారణం ఏంటి అంటే, వాళ్ళ యొక్క మానసిక చేతన లోపల గట్టిగా ఒక అనుమానం అనేది, భయం అనేది రికార్డ్ అయి ఉంటుంది. అక్కడ ఉండడం వలన అవి జరగవు. సో దాన్ని చెరపడం కోసమే ధ్యానం అన్నమాట. దాన్ని పూర్తిగా తుడిచేయడం లేదా కాల్చేయడం కోసమే ధ్యానం అన్నమాట. అది జరిగినప్పుడే అంతశ్చేతన మేల్కొని అలాంటి ఒక వాస్తవికతల్ని మనం మన లోపల ఉన్న వాటిని తీసేసి చక్కగా అందరినీ మన వైపుకి తిప్పుకోవడానికి కాదు, ధ్యానంలోకి తీసుకురావడానికి. తిప్పుకోవాల్సింది మన వైపు కాదు, ధ్యానం వైపు. దానికి కారణం అడ్డం పడుతున్నది మనమే. మరొక ప్రశ్న కూడా అడిగారు, మన పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకు ఎక్కువ నెగిటివ్గా ఉంటారు అని. అంటే అంతా సరిగ్గా ఉంటే, చక్కగా ఉంటే మనం చేయాల్సింది ఏముంది అసలు అక్కడ? ఆ నెగిటివ్గా ఉండేది మనని మనం సవరించుకోవడానికి. ఆ పార్ట్నర్స్ అంత బలంగా ఉండడానికి కారణం ఏంటంటే, వాళ్ళు ముందటి జన్మల్లో మనకంటే ఎక్కువ ధ్యానం చేసి ఉండడం వలన వాళ్ళు చాలా పవర్ఫుల్గా పనిచేస్తూ ఈ జన్మలో మనకి ఎదురు ప్రశ్నిస్తుంటారు, మనని పరీక్షిస్తుంటారు. అంతేకాకుండా మనకి సహాయం చేయడం వ్యతిరేక దిశలో సహాయం చేస్తుంటారు. అలాగే నువ్వెంత సహనంగా ఉన్నావు తెలుసుకోవడానికి వాళ్ళు మనకి పార్ట్నర్స్ గా వస్తారు. పార్ట్నర్స్ అంటే కేవలం హస్బెండ్ వైఫే కాదు, పిల్లలు, ఫ్రెండ్స్ అందరూ కూడా మన జీవిత భాగస్వాములే. ఇది చాలా గొప్ప విషయం అనమాట. చూడండి, అందరూ మన జీవిత భాగస్వాములే అనే వాక్యం ఇంతవరకు ఎప్పుడు చెప్పలేదు. ఇప్పుడు ఎందుకు చెప్పబడింది జీవిత భాగస్వాములు అంటే, మన జీవితంలో అంతో ఎంతో పాలు పంచుకునే వాళ్లే కదా, మన చుట్టూ ఉన్న మన ప్రతిబింబాలే కదా, మనకి జ్ఞానం ఇవ్వడానికి మనం ఎంచుకున్నటువంటి, మనం తెచ్చుకున్నటువంటి సినిమానే కదా. అలాంటప్పుడు భాగస్వాములు కాకుండా ఎలా ఉంటారు? ఎవరి పాత్ర వాళ్ళు ప్లే చేస్తూ ఉంటారు, ఎవరి పాత్రలో వాళ్ళు జీవిస్తూ ఉంటారు. కాబట్టి మనము పాత్రోచిత ధర్మంతో తెలుసుకొని మనం దాంట్లో ఉండాలి అంతే. నటించడం, పాత్రలో మనం జీవించడం కాదు, నటించడమే జీవితం కావాలి, జీవితమే నటన కాదు. ఈ కొలతలలో మీ భవిష్యత్తు ఆలోచనలు, చర్యలు అప్పటికే జరిగిపోయినంత వాస్తవాలుగా అనిపిస్తాయి. మీ వికాసంలో అవి కూడా భాగాలే. కేవలం గతంతోనే మీరు ఏర్పడరు, మీ భవిష్యత్తు హస్తం కూడా అందులో ఉంటుంది. ఇవేగాక అస్తిత్వపు పర్యాయాలవి కూడాను. ఈ అద్భుత అంతర్చర్యలు మీ ఆత్మ రూపొందించిన చట్రంలో భాగాలే. అందువల్ల చేతన యొక్క ఈ ఇతర పొరలలోని దేని నుండైనా మీ ప్రస్తుత వాస్తవికతలను మార్చుకోవచ్చు. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. చేతన యొక్క ఈ ఇతర పొరలలోని దేని నుండైనా మీ ప్రస్తుత వాస్తవికతలను మార్చుకోవచ్చు. అంటే కంప్యూటర్ పరిభాషలో చెప్పాలంటే, మనము మనకి సంబంధించిన కంప్యూటర్, మన యొక్క ఈ యొక్క వ్యవస్థలో ఎక్కడైనా ఎప్పుడైనా మనం దేన్నైనా మార్చుకోగల శక్తి మన చేతిలోనే ఉంది అనేది మనకు అర్థమవుతుంది. ఎలా అంటే, మన ముందు ఒక పని చేయడానికి 4-5 అవకాశాలు ఉంటాయి ఎలా చేయాలి అనే దానికి. ఎలా చేస్తే సులువుగా అవుతుంది అనేది, అలాగే ఎలా చేస్తే తక్కువ సమయం పడుతుంది, ఎలా చేస్తే హాయిగా చేయగలం, ఇలా మరి ఎలా చేస్తే దాన్ని పొడిగించవచ్చు, నిదానంగా చేయొచ్చు, కావాలని పొడిగించడం ఎందుకు, ఇలాంటివన్నీ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. సో మనం నేర్చుకోవడానికి తగినటువంటి భాగాన్ని మనం రూపాన్ని మనం ఎంచుకుంటాం. చేతన యొక్క ఈ వివిధ పొరలలోని దేనినైనా మామూలుగా పనిచేసే చేతనలా ఉపయోగించుకోవచ్చు. అయితే వాస్తవికతను ఆ నిర్దిష్ట ప్రదేశం నుండే చూడటం జరుగుతుంది. కాబట్టి మనం దాన్ని చక్కగా చూసి చేయడం జరుగుతుంది. కాబట్టి ఇతర వ్యవస్థలలోని ఇతర రకాల వ్యక్తిత్వాలు భౌతిక వాస్తవికతకు వారికే సొంతమైన దృష్టికోణం నుండి చూడగలుగుతారు. సో మన యొక్క దృష్టికోణం ఎలా ఉంటే అట్నుంచే మనం చూడగలుగుతాం. ఇది ఈ విషయాన్ని ఓషో మాస్టర్ గారు చెప్పారు. ఏంటి అంటే, నేను ఒక వాక్యం మీకు చెబుతాను, మీ మనస్సుని జేబులోని పెన్నులా వాడుకోవాలి అని చెప్పి ఓషో మాస్టర్ గారు చెప్పారు. జేబులోని పెన్నులా వాడుకోవాలి అంటే మనసు ఏమన్నా వస్తువా, కలమా, ఏంటి ఎలా చెప్తాడు అనే ఆలోచన మనకు వస్తుంది.
కానీ మనం కలాన్ని ఎప్పుడు వాడతాము? నిజానికి కలాన్ని అవసరమైతే వాడతాము, లేకపోతే అక్కడ పెడతాము. అలా వాడగలిగే శక్తి ఎప్పుడు వస్తుంది? అప్పుడు మనస్సుకి అలసట అనేది ఉండదన్నమాట. ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా దాన్ని గనక మనం వాడగలిగితే. సో ఆలోచన రహిత స్థితి అంటే ఏంటంటే, ఎప్పుడైతే మనం పెన్ను క్యాప్ పెట్టామో పెన్ను పనిచేయనట్లుగానే మనస్సుకి ఒక క్యాప్ అంటే ఏంటనమాట, ఇప్పుడు నేను ఆలోచించకూడదు అని అనుకుంటే మనకే ఆలోచన రాకూడదు. అంత చక్కగా పెన్ను మనస్సును వాడుకోగలగాలి. అలాగే ఇక్కడ ఇంకొక అర్థం ఏంటి అంటే, నేను ఎన్నో చెబుతాను, కానీ మీకు కావలసిన విధంగానే దాన్ని అన్వయించుకుంటారు. అంటే మన దృష్టికోణం నుంచి మాత్రమే మనం చూస్తాం దాన్ని. అలా చూడడానికి కారణం ఏంటంటే, మన శక్తి స్థాయిని బట్టే మన దృష్టి ఉంటుంది. యథా దృష్టి తథా దర్శనం. ఆ కోణం నుండి అలా చూసినప్పుడు చెప్పాలంటే అది మీ సొంత ఇంటి వ్యవస్థగా అనిపించదు. కొన్ని దృష్టికోణాల నుండి మీ భౌతిక పదార్థానికి శాశ్వతత్వం ఉండదు. అదే మరి కొన్నిటి నుండి చూసే ఆయా పరిశీలకులకు మీ ఆలోచనల సొంత రూపం కనిపిస్తుంది. అది మీకు మాత్రం కనబడదు. సో ఇప్పుడు మనకి కనబడకుండా మనని పరిశీలించే వాళ్ళకి కనబడుతుందట. అంటే ఇప్పుడు ఒక మాస్టర్, గ్రేట్ మాస్టర్ ఎదురుగ్గా మనం ఉన్నప్పుడు, ఒక పత్రిజీ లాంటి మాస్టర్ ఎదురుగ్గా మనం ఉన్నప్పుడు, మనం రేపు ఏం చేస్తాము, ఎలా ఉంటాము అన్నది కూడా వాళ్ళకి దర్శనం జరుగుతుంది. దర్శనం జరిగినా వాళ్ళు చెప్పరు. మనం ఏదైనా అంటే మనని ప్రోత్సహించడము లేదా మనని అక్కడి నుంచి తప్పించడము వాళ్ళు చేస్తారు. ఎందుకంటే మన శక్తి స్థాయిని బట్టి. అందుకనే మీరు ఇది చేయలేరు అని వారు మనకి సూటిగా చెప్పరు. ఎందుకంటే మన శక్తి స్థాయి, మనం ఎలా అసలు అభివృద్ధి చేసుకుంటాము, ఏ స్థితికి వెళ్తాము అనేది కూడా వాళ్ళకి తెలుస్తుంది. అదనమాట ముఖ్యమైన విషయం. అందువల్ల మన స్థితిని మనమే తెలుసుకోవచ్చు కదా, ఒకరి మీద ఆధారపడకుండా. దానికోసమే ధ్యానం. ప్రగతిని సాధించడానికి, మార్చుకోవడానికి తగిన శక్తిని పొందడం కోసమే ధ్యానం. ముఖ్యంగా ధ్యానం ఎందుకు అంటే, నేను చాలా తమాషాగా సరదాగా చెప్పాను నిన్న. ఒక మిత్రుడు కడతాలకి పెళ్లికి వెళ్తుంటే బస్సులో కలిస్తే వెనక లాస్ట్ సీట్ దొరికింది. అక్కడ కూర్చున్నాను. నా పక్కన కూర్చున్న అతన్ని పలకరిస్తే, అతను ఒక మాంసం కొట్టువాడు. కడతాల్లో మాంసం కొట్టుకొని అమ్ముకునేవాడు. ఎంత అద్భుతం! అసలు నాకు ఎంత ఆనందం కలిగింది అంటే, మరి మీకు పిరమిడ్ గురించి తెలుసా? కడతాల్లో మరి మీరు ఇక్కడే ఉన్నారు, పక్కన 5 కిలోమీటర్లు ఉంది, మీరు వెళ్ళారా అంటే, సరే అది మామూలుగా వెళ్ళొచ్చాను కాదు, నాకు తెలుసు కానీ నేను చేయట్లేదు సార్, మరి మాంసం కొట్టువాడిని కదా నేను, నా వల్ల కాదు కదా అని అనిపించింది నాకు చెప్పారు అంటే, అతనికి చాలా సింపుల్ గా చెబుతూ నేను ధర్మవ్యాధుడి కథ గుర్తు చేస్తే, తెలుసు సార్, ధర్మవ్యాధుడు మా జాతి వాడే, ఆయన కూడా మాంసం కొట్టేవాడు కదా అన్నప్పుడు చెప్పాను అనమాట. మీరు ఇప్పుడు ధ్యానం చేస్తే ఉన్న ఫలంగా మీరు మీ దుకాణం ఎత్తేయక్కర్లేదు. ఫస్ట్ మీరు తినడం మానేసి ధ్యానం చేయండి. తర్వాత మీ జీవనానికి కావాల్సిన మార్గం కూడా మీరు మార్చుకునే శక్తి కూడా మీ ధ్యానం ఇస్తుంది అని చెప్పాను. చెప్పిన తర్వాత తప్పకుండా వస్తాను సార్ నేను కూడా పెళ్లికి అన్నాడు. అతనైతే నేను ఉన్నంతసేపు రాకపోవచ్చు, అది వేరే విషయం. కానీ వినడము. అప్పుడు చెప్పాను ముఖ్య విషయం. ఇప్పుడు మనం చెప్పుకోవాల్సిన వాక్యం ఏంటంటే, మనము ఈ భూమి అనే బస్సులో ఎక్కాం. మామూలుగా ప్రయాణం జరుగుతుంది, భూమి తిరుగుతుంది తన చుట్టూ తాను. కానీ మనం మాత్రం భూమి తిరుగుతున్న ఎరుకలో మనం ఉండం. కానీ మనం ఎప్పుడు ఎక్కడ దిగాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి రావాలి తెలుసుకుని వెళితే యాక్సిడెంట్స్ కావు. కానీ ఈ భూమి అనే బస్సులో నుంచి మనం ఎన్నోసార్లు దూకేసాం, ఆత్మహత్యలు చేసుకున్నాం. సో తింటూను తాగుతూను దీనికోసం పరుగులు పెడుతూను మనం దూకేసి ఆత్మహత్యలు చేసుకున్నాం. అన్ని చావులు కూడా ఇక్కడ ఆత్మహత్యలే అని నేను ఒకసారి కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఒక మాస్టరు పైకి వెళ్ళినప్పుడు ఈ విషయాన్ని చెప్పాను అన్నమాట. చెప్తే చాలా బాగా చెప్పారు సార్, చాలా సంతోషం, భలే చెప్పారు సార్, అవును నిజమే, మనం నిజంగా ఇలా చచ్చిపోతున్నాం అంటే. అప్పుడు ఒక పాయింట్ చెప్పాను ఏంటి అంటే, అసలు నిజానికి ఒక స్వామి చనిపోయి పైకి వెళ్తే ఆయన్ని నువ్వు ఆత్మహత్య చేసుకొని ఇక్కడికి వచ్చావు అన్నారు పైన మాస్టర్స్. అంటే లేదు, నేను మామూలుగానే చచ్చిపోయాను అన్నాడు ఆయన. లేదయ్యా, నువ్వు ఆత్మహత్య చేసుకొని వచ్చావు ఇక్కడికి అని చెప్పి వాళ్ళు అంటే, ఏంటి మీరు అంత ఇదిగా ఎలా చెప్పగలుగుతారు, మీరు నేను ఎలా చనిపోయానో నాకు తెలుసు, మీరు చెప్పక్కర్లేదు, నన్ను అనవసరంగా దబాయించకండి అని అతను కొంచెం చాలా సీరియస్ గా కోపంగా అన్నాడు అనమాట. అంటే అక్కడ పై మాస్టర్ గారు నవ్వుతూ, చూడండి ఆయన, ఈ కోపము, ద్వేషము, ఈర్ష్య, అసూయ లాంటి కత్తులతోటి నువ్వు ఎన్నో సార్లు పొడుచుకొని చచ్చిపోయి ఇక్కడికి వచ్చావు అన్నాడు. అదనమాట. సో కాబట్టి ఈ గుణాలన్నీ కూడా ఆత్మహత్య చేసుకోవడానికి సహకరించే కత్తులే. ఈ పదార్థాలన్నీ కూడా ఆత్మహత్య చేసుకోవడానికి సహకరిస్తున్నటువంటి పదార్థాలే. కాబట్టి
ఆత్మహత్య సదృశంగా కాకుండా మనం చక్కగా ఈ శరీరాన్ని ఎలా వదిలివేయాలి అంటే ఏ స్టాప్ లో ఎక్కడ దిగాలి అనేది తెలుసుకోవడం, ఈ భూమి నుంచి ఎలా ఎగిరిపోవాలి, ఈ బస్సులో నుంచి ఎలా ఎగిరిపోవాలో తెలుసుకోవడం, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అనే పాట ఒకసారి వినండి, తెలుస్తుంది. ఎక్కడికి ఎగిరిపోవాలి, ఎలా ఎగిరిపోవాలి, అసలు ఆత్మస్థితిలో ఎలా ఉండాలి, అవన్నీ కూడా ఎంత చెప్పుకున్నా తక్కువే. చేతన యొక్క స్థితిలో నుంచి ఇక్కడికి వస్తే ప్రయాణిస్తున్నప్పుడు ఈ ఇతర వ్యక్తిత్వాలు వాటిలోని వారికి పరిచయం లేని సమాచారానికి అర్థం కల్పించుకునే ప్రయత్నంలో మీ వాతావరణంలో కొంత దృష్టిని కేంద్రీకరించడానికి గ్రహించడానికి ప్రయత్నిస్తుంటారు. సో ఈ ప్రయాణంలో మనం ఎటు వెళ్తున్నాము అనేటువంటి ఆలోచనతోటి మనం దృష్టిని కేంద్రీకరిస్తాం. వారిలో చాలా మందికి మీ కాలం గురించిన భావన లేకపోవటం చేత ఘటనల నడుమ విరామాలు ఉన్నట్లుగా గ్రహించే మీ గ్రహింపు వారి అవగాహనకు రాదు. మీ మామూలు వాతావరణం మీద మీరు మోపే అంతర్ సంస్థను మీరు గ్రహించకపోవటం కూడా వారికి అర్థం కాదు. చాలా స్పష్టంగా సంభావ్యత క్షేత్రాలు సైతం స్పర్శించే ఇతర క్షేత్రాలకు మీది ఒక సంభావ్యత వ్యవస్థ అయి ఉంటుంది. ఈ వ్యవస్థలు మీ వాటికి పక్కనే ఉన్న విధంగా మీవి వాటి పక్కనే ఉన్నాయి కదా. దృష్టి కేంద్రీకరణ పర్యాయం మీ సొంత వాస్తవికతను ఇతర వాస్తవికతలోని వ్యక్తులు చూసేందుకు అనుమతించిన విధంగానే సిద్ధాంతపరంగా మిమ్మల్ని వారి అస్తిత్వాలలోకి చూసేందుకు క్షణికంగానైనా అనుమతిస్తుంది. ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఇతరులను గమనించినంతగా మనం గమనించుకోం. వాళ్ళ వాస్తవికతను గమనిస్తూ వాళ్ళు ఎలా అవుతారు అలా అవుతారా అని తీర్మానాలు మనం చేసేస్తూ ఉంటాం. అలా కాదు చేయవలసింది. నేను ఏమవుతాను, నా వాస్తవికతలు ఏంటి, సో ఫ్యూచర్లో నా చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను నేను చక్కగా ఎలా మలుచుకోగలను అనే దాన్ని గమనించడానికి కేంద్రీకరించాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. దీన్ని బట్టి ఇప్పుడు మనం 20వ అధ్యాయంలోకి తర్వాత అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాం. మతం యొక్క అర్థం. ఇంత చక్కగా వారు మనకి సేత్ గారు ఎంతో వివరంగా మనం ఎలా ఉంటామో ఎలా మార్చుకోవాలి, మనలో ఖాళీ జాగాలు ఎలా ఉన్నాయి, ఆ యొక్క వాస్తవికతల్ని మన చేతనలో ఆ ఖాళీలలోకి మనం ఏమేమి ఆహ్వానించాలి, వాటి ద్వారా ఏం నేర్చుకోవాలి, ఎన్నో విషయాలు మనకు చక్కగా చెప్పారు. సో మీరు కూడా ఎవరైనా ఎప్పుడైనా ఏదైనా అడగాలనుకుంటే కూడా మధ్యలో కూడా ఆపచ్చని కూడా చెప్పాను. నేను ఇంత స్పీడ్గా చెప్తున్నాను అని మీరు వింటూ ఉండడమే కాకుండా ముఖ్యంగా నన్ను ఒక ప్రశ్న అడిగారు పొద్దున క్లాస్లో. సార్ మీరు చెబుతున్నారు బాగుంది, కానీ మీరు చెప్పే విధానంలో మాకు ఎక్కడికో వెళ్ళిపోతున్నాం, అసలు సమయం అనేది మా దృష్టిలో ఉండట్లేదు. మిమ్మల్ని మేము గైడెడ్ మెడిటేషన్ చేయించమని అడిగితే మీరు క్లాస్ అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారేంటి అని అడిగారు. అంటే నేను అన్నాను, ప్రతి మాట ధ్యానపూర్వకంగా ఉన్నప్పుడు మీరు కళ్ళు తెరిచి కూడా గైడెడ్ మెడిటేషన్లోనే ఉన్నారు అనే విషయాన్ని గ్రహించాలి అనే విషయం చెప్పడం కోసం నేను అలా క్లాస్ చెప్పుకుంటూ వెళ్ళిపోయాను. ఇప్పుడు మీకు చిన్న ఎక్సర్సైజ్ ఇస్తాను, అది మీరు చెయ్యండి అని చెప్పి వాళ్ళని ఒక 5 నిమిషాల పాటు కళ్ళు మూసుకొని మీ చిరునవ్వుని తెచ్చిపెట్టుకొని మొహం మీద పెట్టుకొని అతికించుకొని మీరు కూర్చొని గమనించండి అని ఇచ్చాక వాళ్ళకి జరిగిన అనుభవాలు చాలా చక్కగా చెప్పడం జరిగింది. అంచేత ఏంటి అంటే, గైడెడ్ మెడిటేషన్ అంటే ప్రతి మాట ద్వారా మనము గైడ్ చేయబడాలి. చదువుతున్నా, వింటున్నా, చూస్తున్నా, చేస్తున్నా ప్రతి క్షణం కూడా మనం గైడ్ చేసుకోగలగటమే నిజమైన గైడెడ్ మెడిటేషన్ అంటే. సో సంపూర్ణమైనటువంటి ఈ యొక్క మతం యొక్క అర్థంలోకి వెళ్దాం. సంపూర్ణమైన నేనులో సదా అంతర్గ్రహింపులు ఉంటాయి. ప్రతి వ్యక్తిత్వంలో అస్తిత్వాల అర్థానికి చెందిన అవగాహన ఉంటుంది. ఆ అనుభవంలో 5 నిమిషాల్లో ఒక్కొక్కరు నేను 4 నిమిషాల పాటు నా చిరునవ్వును గమనించగలిగాను, అలాగే ఒక 10 సెకండ్ల పాటు మాత్రమే నేను నా చిరునవ్వు నుంచి పక్కకి వెళ్ళడం జరిగింది. చిరునవ్వును గమనిస్తూనే నేను ఒక గొప్ప కాంతిని చూశాను, మరి నా హృదయం దగ్గర జరుగుతున్న చర్యని గమనించగలిగాను, చిరునవ్వు మాత్రం చెదరలేదు అని ఒకళ్ళు చెప్పారు. అలా 4 రకాలుగా చాలా గొప్ప అనుభవాలని 5 నిమిషాల్లోనే పొందడం జరిగింది. అంటే ఏంటంటే, ఒక టూల్, ఒక పనిముట్టు మనము లాగా ఈ ధ్యానంలో ప్రతి చిన్న చిట్కాని మనం తీసుకొని ఉపయోగించుకున్నట్లయితే ధ్యానం చాలా గొప్పగా జరుగుతుంది, చక్కగా జరుగుతుంది. ఆ దృష్టి కేంద్రీకరణ, ఆ చిరునవ్వుని తెచ్చి పెట్టుకోవడం వలన ఒక మాస్టర్ చెప్పారు ఏంటి అంటే, నాకు మా అమ్మ అంటూ ఉంటుందండి, దీన్ని నవ్వించడం చాలా కష్టము అని అంటూ ఉంటుంది. అది నాకు గుర్తొచ్చి నవ్వు వచ్చింది ఇంకా బాగా.
కానీ మీరు చిరునవ్వుని గమనించమన్నారు కాబట్టి చిరునవ్వుని గమనిస్తూ నా ప్రతి ఆలోచనని గమనిస్తున్నాను. ఎందుకు చాలా మంది చాలా రకాలుగా నవ్వుతూ ఉంటారు, నవ్వులో ఎన్ని రకాలు ఉన్నాయి, ఇలాంటి ఆలోచనలన్నీ వస్తున్నా నా చిరునవ్వును గమనించడం మాత్రం నేను పక్కకి జరగలేదండి అన్నారు. మరి వాళ్ళంతా జూనియర్ మాస్టర్సా? ఎంత చక్కటి మాస్టర్స్ చెప్పండి, నలుగురికి నలుగురు కూడా. అలా మరి దాని ద్వారా ఒక సీనియర్ మాస్టర్ అంటే సీనియర్ కాదు అక్కడ, నిజానికి కొంత ముందుగా కాలపరంగా కొంత ముందుగా ప్రవేశించి ఉండవచ్చు. కానీ ఇక్కడ ఎవరు ఎప్పుడు వచ్చినా ఆ క్షణంలో వాళ్ళ శక్తిని తీసుకోవడానికి ఆ గ్రహింపు శక్తితోటే ప్రవేశించారని అర్థం చేసుకోవాలి. బహుళ కొలతల అస్తిత్వపు జ్ఞానం మీ ప్రస్తుత చేతనతో కూడిన కార్యకలాపాల నేపథ్యంలో మాత్రమే ఉండదు. ప్రతి వారికి లోపల తన చేతనా జీవితం ఒక ఉత్కృష్టమైన యథార్థపు కొలత మీద ఆధారపడి ఉందని తెలుసు. ఈ ఉత్కృష్టమైన కొలతను 3 కొలతల ఆకృతిగా మార్చడం అసాధ్యం. ఇది చూడడానికి ఉత్కృష్టము అంటే చాలా కష్టంగా కనిపిస్తున్నది పదం, దాన్ని చాలా సులభతరం చేసుకోవచ్చు. అంటే ఏంటి అంటే ఉత్కృష్టమైన వాతావరణం అంటే చాలా ప్రత్యేకమైన వాతావరణం ఏదైతే ఉందో, ఎంత కష్టతరమైన వాతావరణం ఉందో దాన్ని మనము ఒక ఉత్కృష్టమైన కొలతను 3 కొలతల ఆకృతిగా మార్చడం అసాధ్యం. అంటే ఏంటి, మనం అక్కడికి ఎంటర్ అయ్యాము అంటే అసాధ్యమైన స్థలాన్ని సాధ్యం దాంట్లో స్థితిలోకి మనం వెళ్ళగలిగామంటే దాంట్లో నుంచి బయటికి రావడం కూడా చాలా కష్టం. ఆ 3 కొలతల ఆకృతిగా మార్చడం అంటే ఈ మన మామూలు వాస్తవికతలోకి తీసుకురావడం చాలా కష్టం. అక్కడి నుంచి మనం పని చేస్తూ ఉన్నప్పుడు ఎవరు మన తొందరగా తీసుకురాలేరు. ఎప్పుడైతే అక్కడ చేరుకుంటామో మనం అతీత స్థితిలో మనం ఇక్కడ కూడా అదే కొలతలో పనిచేస్తుంటాం. అదే తేడా లేకుండా ఆధ్యాత్మిక స్థితిలోనే ప్రాపంచికతను కూడా అనుభూతి చెందుతూ అనుభవిస్తూ పంచగలిగే స్థితిని మనం పొందుతామని అర్థం. అయితే అంతరాంతరాలలోని హృదయంలోంచి ఈ కాలానికి చెందిన జ్ఞానం వెలుపలికి వరదలా పొంగుకొస్తుంది. అలా బయటికి తన్నుకు వచ్చినప్పుడే అది స్పృశించేవన్నీ పరివర్తన చెందడం జరుగుతుంది. చూడండి, నేను చెప్పిన దానికి ఇక్కడ క్లిష్టమైన పదాలు వాడినా నేను చెప్పింది చాలా స్పష్టంగా ఉంది. ఏంటి అంటే పొంగుకొస్తుంది, ఇక్కడ అన్ని ఆటోమేటిక్ గా జరుగుతాయి, ఆధ్యాత్మిక స్థితిలోనే ఆత్మస్థితిలోనే అన్ని జరుగుతాయి అని దాని అర్థం అనమాట. ఒక్కసారి మనం అక్కడికి చేరుకున్నప్పుడు వెలుపలకు వెల్లువెత్తే ఈ వరద భౌతిక ప్రపంచానికి చెందిన కొన్ని మూలకాలను మీకు మామూలుగా తెలిసిన దానికన్నా ఎన్నో రెట్లు అధిగమించిన తీవ్రత మరి విశిష్టతలతో తనలో లీనం చేసుకుంటుంది. అంటే మనం ఇప్పుడు ప్రతి దాన్ని కూడా చాలా కొత్తగా శక్తివంతంగా చూస్తూ అది పరివర్తితం చెందడం, మనకు అనుకూలించడం అనే దాన్ని మనం గమనిస్తాం. వేటినైతే అది స్పృశిస్తుందో అవి మీ మాటల్లో ఇంతకు ముందు కన్నా శ్రేష్టతరంగా పరివర్తన చెందుతాయి. అదే ఎంతో చక్కగా విశ్లేషణ ముందుగానే చెప్పబడుతోంది. ఎంతో గొప్పగా శ్రేష్టతరంగా అంటే చాలా గొప్పగా అవి పరివర్తన చెందుతాయి. మామూలుగా కనిపించినవన్నీ కూడా ఇప్పుడు చాలా గొప్పగా కనిపిస్తాయి. అందుకే నేను ఈ సినిమా పాటలను కూడా వాడుతూ ఉంటాను కదా, అదే అనమాట. అవి మనకి ఇంతకు ముందు మామూలుగా లౌకికమైన అర్థాన్ని ఇస్తే ఇప్పుడు ఆధ్యాత్మిక అర్థంలో మనకి ప్రతిబింబిస్తూ చాలా ఆనందాన్ని ఇస్తాయి. నీవు లేక నేను లేను, నేను లేక నీవు లేవు, నేను నీవు లేనిచో ఈ జగమే లేదులే అని ఒక పాట ఉంది. చూడండి, నేను లేక నీవు లేవు, నీవు లేక నేను లేను అంటే అమ్మాయి అబ్బాయి కాదు ఇక్కడ. ఈ నేను లేకపోతే నీవు లేవు కదా, నీవు లేకపోతే నేను లేను కదా, ఓ భగవంతుడా, ఓ ఆత్మ, ఓ పరమాత్మ అని పరమాత్మ సంబంధమైనటువంటి భావనతో కనుక చూస్తే నీవు నేను లేకపోతే ఈ జగమే లేదుడే, నీవే సృష్టించకపోతే నేను లేను, ఈ ప్రపంచము లేదు కదా అని ఆయనతో మాట్లాడుకోవడం అనమాట. అలా మనం ప్రతి పాటని, ప్రతి మాటని, ప్రతి ఒక్క సన్నివేశాన్ని, సంఘటనని ఆధ్యాత్మిక పరంగా అన్వయించుకునేటువంటి శక్తిని పొందుతాం మనం. కాబట్టి అందరిలో అన్నిటిలో ఆ భగవత్ శక్తిని, ఆ చైతన్యాన్ని మనం చూస్తాం. ఈ అంతర్జ్ఞానం భౌతిక దృశ్యాలలో తన కోసం ఒక జాగా చేసుకుందుకు ప్రయత్నిస్తుంది. అదనమాట. అంటే భౌతికతలోకి అనువదింపబడేందుకు ప్రయత్నిస్తుంది. ఇప్పుడు అదే నేను చెప్పింది కదా. అంటే ప్రతి వారికి తమ లోపలి అంతర్జ్ఞానం గురించి తెలుసు. అయితే నిర్ధారణ కోసం ఎంతో కొంతమేర బయటి ప్రపంచంలోకి దృష్టి సారించడం జరుగుతుంది. లోపలి ప్రపంచపు ప్రతిబింబమే ఈ వెలుపలి ప్రపంచం. సో దానికి దీనికి ఏమీ తేడా లేదు. అయితే సమగ్రతకు అది చాలా దూరం. ఒక యాత్రికుడు కొత్త దేశంలోకి తన వెంట తీసుకుపోయే సమగ్రతకు అది చాలా దూరం. అంటే ఏంటంటే మనకి అది నిజంగా అర్థం అవడానికి చాలా దూరంగా కనిపిస్తుంది, కానీ దాని ప్రతిబింబమే ఇక్కడ ఉంది అనేది మనకి అనుభవం ద్వారా తెలుస్తుంది. ఎలా ఒక యాత్రికుడు కొత్త దేశంలోకి తన వెంట తీసుకుపోయే తన స్వదేశపు పుస్తకంతో ఈ అంతర్జ్ఞానాన్ని పోల్చవచ్చు. సో
మన దేశానికి సంబంధించిన జ్ఞానాన్ని పుస్తకాన్ని మోసుకొని వెళ్తున్నలాగా పోల్చొచ్చు అంటున్నారు. ఎలా? సత్యాలకు మరి తను ఉండే వాతావరణానికి అంతులేని వ్యత్యాసం కనిపిస్తున్నప్పటికీ ప్రతి మనిషి ఈ సత్యాలను తన వాస్తవికతలుగా గ్రహించాలన్న ఒక తీవ్రమైన వాంఛతోనే జన్మించడం జరుగుతుంది. సో ఇప్పుడు అర్థం కానివి సత్యం సత్యంగా బోధపడింది గ్రహించాలన్నటువంటి ఒక తీవ్రమైన ఆకాంక్షతో వాంఛతో పుట్టడం జరుగుతుంది. అందుకనే వాటిని అర్థం చేసుకోవడం కోసమే మనం ఎంతో ధ్యానపూర్వకంగా పనిచేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. ప్రతి వ్యక్తిలోనూ ఒక అంతర్నాటకం జరుగుతుంటుంది. ఆ అభౌతిక నాటకం ఆఖరుకు చరిత్ర క్షేత్రంలోకి అద్భుత శక్తితో వెలుపలికి తన్నుకు వస్తుంది. సో మనకి ఇప్పుడు నేను బిఎస్సి చదివి ఉద్యోగంలో చేరి తర్వాత సైన్స్ వైపు వెళ్లకుండా తెలుగులోకి వచ్చాను. అసలు నేను తెలుగు ఎందుకు చేస్తున్నాను? మరి నాకు పోయిటరీ అంటే ఎందుకు ఇష్టం? మా తాతగారి వలన నాకు ఇష్టం వచ్చిందా? మా తాతగారు అక్కడ ఇన్స్ట్రుమెంట్ మాత్రమే. ఆయన మహాకవి, ఆయన నా ముందర ఉన్నారు. ఆయన్ని చూసి నేను కవిని కావాలనుకోవటం ఒక కారణం మాత్రమే. అసలు కార్య సంబంధం అంతర్నాటకంలో ఉంది. నా లోపల నేను కవిని కావాలని ఉంది కాబట్టి నాకు ముందుగా మా తాతగారు పుట్టి ఎదురొచ్చారనమాట, నువ్వు కవి అవుతావు అని చెప్పడానికి. అందుకని జీన్స్ ద్వారా వచ్చింది అని అంటే, జీన్స్ ద్వారా ఎందుకు వస్తుంది అంటే, మనం ఇంతకు ముందు పూర్తి చేయనటువంటి మన ఇష్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేయడం కోసం కళారూపాలు వస్తాయి. అలాగే శత్రు రూపాలు ఎందుకు వస్తాయి అంటే, ఇంతకు ముందు మనం ఎవరితోటైతే గొడవపడి కొట్లాడి బాధ పెట్టామో వాళ్ళందరూ వచ్చి మనకి ఆ స్నేహపూర్వకంగా మార్చుకోవడానికి తగిన శక్తిని ఇవ్వడానికి వాళ్ళు మనకి శత్రువులుగా ఇక్కడ వస్తారు. అంతే తప్ప ఇవన్నీ మనకు సంబంధించిన అంతర్నాటకంలో నుంచి బయట పరిస్థితుల్ని మనమే సృష్టించుకుంటాము. అంతర్గత మత సంబంధ నాటకం నుండే నిజానికి గొప్ప మత సంబంధ ఘటనలు పుట్టుకురావటం జరుగుతుంది. ఈ మతం, ఇప్పుడు ఈ మతంలో పుట్టాలి ఎందుకు, ఆ మతంలో పుట్టాలి ఎందుకు? నిజంగా మతం దగ్గరికి వెళితే మతంలో ఏముంది? మనం ఎన్నో మతాలలో పుట్టి, హిందూ మతంలోనే కొన్ని వందల సార్లు పుట్టి, అలాగే పుట్టిన మతంలోనే కొన్ని వందల సార్లు పుట్టి, లేదా కొన్నిసార్లు పుట్టి సరైనటువంటి అవగాహన లేక చివరికి తెలుసుకుంటాం అన్ని మతాల ముందుగా ఉన్నటువంటి జ్ఞానము, అంటే మన లోపల రికార్డ్ అయి ఉన్నటువంటి జ్ఞానము, రికార్డ్ అయి ఉన్నటువంటి ఇష్టమే అభిమతము అన్నమాట. సో వాటన్నిటిని తీర్చుకోవడానికి మనము ఈ నాటకాలను ఎంచుకోవడం జరుగుతుంది. ఆ నాటకమే అసలు ఒక విధంగా మానసికమైన దృగ్విషయం. దృగ్విషయం అంటే మానసికంగా మన మనస్సులో మనం చూస్తున్నటువంటి విషయమే ఆ నాటకం. ఎందుకంటే తన సొంత అస్తిత్వానికి కారణం కూడా తెలియక, మూలం ఎక్కడో గమ్యం ఎక్కడో తెలియక భౌతికత సంతరించుకున్న ప్రతి నేను ఒక కొత్త వాతావరణంలోకి నెట్టబడిన అనుభూతి పొందుతుంది. సో మనం అనేక సార్లు పుట్టడం వల్ల ఆ నేను, ఆ నేనులు, తర్వాత ఈ నేనికి సంబంధించినటువంటి ఆ నాటకాన్ని మొత్తం పూర్తి చేసుకోవడం కోసం, ఆ కర్మచక్రాన్ని పూర్తి చేసుకోవడం కోసం, అవగాహన చేసుకోవడం కోసం, బ్యాలెన్స్ షీట్ చక్కగా అన్నిటినీ జీరో చేసుకోవడం కోసం మనం మన నేనుల్లో నుంచి, గత నేనుల్లో నుంచి తెలుసుకొని భవిష్యత్తు నేను లేకుండా చేసుకోవడం కోసం ధ్యానంలోకి వచ్చాం. ఈ నేను ఇలా రాకుండా. సో మన రూపాన్ని, మన ప్రదేశాన్ని, మన మతాన్ని అన్నిటినీ మనమే మార్చుకుంటూ మనతో మనమే ఆడుకుంటున్నాం. ప్రత్యేకించి అహానికి దాని తొలి దశలలో ఈ సందిగ్ధత సహజం. భౌతిక వాస్తవికతను ఉపయోగించుకొని జవాబుల కోసం అది బయట అన్వేషిస్తుంది. సో వారిలో అంతర్నాటకం కోసం బయట జవాబుల్ని అది అన్వేషిస్తూ ఉంటుంది. దాని స్వభావం అదే గనక. అయితే అహానికి దాని పరిధిలో లేని దాని ఇతర భాగాలకు ఏదో అంతు చిక్కని లోతైన స్థిరమైన బంధం ఒకటి ఉంది అనేది మాత్రం తెలుస్తూనే ఉంటుంది. ఇది ఎందుకు ఇలా జరిగింది, ఇంకా ఎలా చేస్తే దీని నుంచి మనం బయటకు వస్తాము, దీన్ని ఎలా మనము అసలు సాల్వ్ చేసుకోవాలి, జవాబు పొందాలి, అర్థం చేసుకోవాలి, ఇది ఇలా ఎందుకు ఇలా జరుగుతుంది అనే ప్రశ్న మనకి జరగడానికి కారణం ఏంటంటే ఆ గతంతో ఉన్నటువంటి అనుబంధము, ఆ భవిష్యత్తుతో ఉన్నటువంటి ఒక విధమైనటువంటి కోరిక, వాంఛ, ఇలా ఉండాలి అనేటువంటి దాంతో తన సొంత అస్తిత్వానికి పునాది అయిన జ్ఞానాన్ని అంతర్గత నేను కలిగే ఉందన్న సంగతి కూడా దానికి తెలుసు.
సో ఈ అహానికి దానికి తెలుసు కాబట్టి ఆ దిశగా పనిచేస్తూ తనని తాను చెక్కుకుంటూ ఉంటుందన్నమాట. మీరు అనుకున్న మాదిరి అది ఎదుగుతున్న కొద్దీ నిర్ధారణ కోసం వెలుపలే వెతుక్కుంటూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ యొక్క ప్రగతిని సాధిస్తున్న కొద్దీ వెలుపల ఇంకా దానికి కావలసిన వాతావరణాలని, ఆ పరిస్థితుల్ని వెతుక్కుంటూ ఉంటుంది. దీనికి లోపలి అహం ఊతం ఇస్తూ ఉంటుంది. బయటి అహం వ్యవహారం నడిపేందుకు వీలుగా దాని సత్యాలను భౌతికత సంతరించుకున్న సమాచారంగా ఏర్పాటు చేస్తుంది. మరి ఇంతకు ముందు మనకి మన వ్యవస్థలో ఇతర దేశాలకు వెళ్లేందుకు లేనటువంటి సహాయము ఇప్పుడు ఎంతగా మనం వృద్ధి చేసుకున్నాం. ఎందుకు వృద్ధి చేసుకున్నాం? విమానాల దాకా, రాకెట్ల దాకా కనుక్కొని ఇతర గ్రహాలకు కూడా వెళ్ళడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు, ఆ మనం ఆ సైన్స్ ని, టెక్నాలజీని, సాంకేతికతని ఎందుకు వృద్ధి చేసుకున్నాం అంటే మన అంతరాంతరాల్లో ఈ విశ్వంలో నేను ఎక్కడ ఎలా ఉన్నాను అనేది తెలుసుకోవడం కోసం, నా యొక్క వాస్తవికతలన్నింటినీ నేను తెలుసుకోవడం కోసం, ఇక్కడ తృప్తి చెందక అక్కడక్కడ తిరగాలని, దానికోసం కావలసినటువంటి వాతావరణ పరిస్థితిని బయట వెతుక్కుంటూ అన్వేషిస్తూ ఇందులో నుంచి మనం తయారు చేసుకున్నాము. మన ఇంటి నుంచి, మన ప్రాంతం నుంచి, మన దేశం నుంచి వెళ్ళిపోయి వేరే దేశంలో ఉన్న ఈ దేశం యొక్క అలవాట్లని, మనము సంప్రదాయాలని పాటిస్తూ, ఆహార వ్యవహారాలను పాటిస్తూ, మళ్ళీ అక్కడ ఇవి సెట్ అవ్వవులే, ఈ వాతావరణానికి తగ్గట్టు ఉండాలి అని నేర్చుకోవడం. అలాగే ఎక్కడున్నా మనము ఏమి తినకుండా కూడా బతకచ్చు, తాగకుండా కూడా బతకచ్చు. మరి అడవుల్లో ఉండేవాళ్ళు ఎలా ఉంటున్నారు, కొండల్లో ఉండేవాళ్ళు ఎలా ఉంటున్నారు, మనం ఎందుకు ఉండలేకపోతున్నాము అనేటువంటి అల్టిమేట్ జ్ఞానాన్ని పొంది మనం పూర్తిగా నిరాహార నిర్వికార స్థితిలో మనం జీవించే స్థితికి ఎదుగుతాము. ఆత్మస్థితిలో ఉంటే చలి, ఎండ, వాన, ఋతువులకు అతీతంగా, ఆహారాలకు అతీతంగా బతికే శక్తిని మనం పొందగలుగుతాం. అలా భౌతికత ఇదంతా నేర్చుకోవడం కోసమే మన ఈ వాతావరణాన్ని, మన అహం, ఈ నేను ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవడం కోసం పనిచేస్తుంది, సమాచారంగా ఏర్పాటు చేస్తుంది. అంటే అప్పుడు అది వెలుపలికి భౌతిక వాస్తవికత క్షేత్రాలలోకి వీటిని ప్రవేశపెడుతుంది. సత్యాలు ఈ విధంగా ఆకృతి దాల్చడం చూసి వెలుపలి అహం వీటిని సులభంగా అంగీకరించడం జరుగుతుంది. ఓ, ఇవన్నీ నేను చక్కగా అనుకున్నవే జరుగుతున్నాయి, చేసుకుంటున్నాను, తయారు చేసుకుంటున్నాను అని దాన్ని యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా అద్భుత శక్తులు ప్రసాదించబడిన మానవతా జన బాహుళ్యం నుండి విడివడిన దివ్య కాంతితో స్పృశింపబడిన మనుషులున్న సంఘటనలతోనే తరచుగా మీరు వ్యవహారం నడుపుతుంటారు. తతిమా కాలాలతో పోల్చినప్పుడు దాదాపు అసహజమేమో అనిపించేంత విశిష్టమైన చారిత్రక కాలాలతో వ్యవహారం నడుపుతుంటారు. ప్రవక్తలకు, మేధావులకు, రాజులకు మానవుని మించిన ఉత్కృష్టత ఆపాదించబడింది. సో మామూలు మనము వాళ్ళు రాజులు, మేధావులు, ప్రవక్తలు, వీళ్ళంతా చాలా గొప్పవాళ్ళు అని మనం అనుకుంటూనే ఉండడానికి కారణం ఏంటి? వాళ్ళ ద్వారా మనం నేర్చుకున్నాం కాబట్టే వాళ్ళని మనం ఆకర్షిస్తూ, వాళ్ళ ద్వారా ఇంకా ఇంకా ఎదగడానికి ఆ జ్ఞానాన్ని ఆకర్షిస్తూ మనము డెవలప్ చేసుకుంటాం అనమాట. మానవుని మించిన ఉత్కృష్టత ఎవరికి, మన మామూలు మానవులము అని అనుకుంటాము. మరి అందుకనే ఆ ఉత్కృష్టమైనటువంటి అత్యంత అద్భుతమైనటువంటి శక్తివంతులైనటువంటి ప్రవక్తలని, మాస్టర్స్ ని మనము అట్రాక్ట్ చేసి వాళ్ళ ద్వారా నేర్చుకుంటాం. ఇప్పుడు నేను అడుగుతాను అనమాట ఒక ప్రశ్న, రాముడు ఎందుకు దేవుడయ్యాడు, కృష్ణుడు ఎందుకు దేవుడయ్యాడు? మరి వాళ్ళు కూడా మామూలు మనుషులుగా పుట్టిన వాళ్లే కదా, మనం ఎందుకు కాలేకపోయాము అంటే వాళ్ళ గొప్పతనాన్ని గుర్తించి అనుసరిస్తూ వాళ్ళంత కావాలి అనే ప్రయత్నంలో ఉన్న వాళ్ళమే మనము అనే విషయం తెలిస్తే అప్పుడు మనము ఆ యొక్క స్థితికి చేరుకుంటాం అనమాట. అంతేగాని ఎంతసేపు మనం కాలేము, అలాగా వాళ్లే దేవుళ్ళు అనేటువంటి ఆలోచనలో మామూలు స్థితిలో ఉండడానికి కారణం ఏంటి అనమాట? ఆ యొక్క మార్గానికి సంబంధించినటువంటి జ్ఞానం అనమాట. ఆ జ్ఞానం ఎక్కడైతే ఆగిపోతుందో, ఎక్కడైతే మనం ఇరుక్కుపోతామో అక్కడి నుంచి బయటపడటం కోసం మళ్ళీ ఇంకో జన్మని ఎత్తుతాం. అందరి అంతర్బుద్ధికి తెలిసిన అంతర్గత సత్యాలను బాహ్యంగా కనిపించేందుకు ఇతరులచే ఈ మనుషులు ఎంపిక చేసుకోబడ్డారు. దీని ప్రాముఖ్యంలో చాలా స్థాయిలు ఉన్నాయి. ఒకవైపు అలాంటి వ్యక్తులు తమ అలౌకిక శక్తి సామర్థ్యాలను వారి సహచరుల నుండి స్వీకరించి తమలో దాచుకొని అందరూ చూసే విధంగా భౌతిక ప్రపంచంలో ప్రదర్శించడం జరుగుతుంది. ముఖ్యంగా మనము బాగా మన చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి నేర్చుకొని అభివృద్ధిని సాధిస్తూనే మనలో ఉన్నటువంటి అంతర్గత శక్తుల్ని మేల్కొల్పుకుంటాం అన్నమాట. దీవెనలు అందుకున్న లోపలి అహం ఉన్నవారిగా వారి పాత్రను వారు పోషిస్తారు. కానీ అవయవాల చేత దిగంబరం చేయబడ్డ లోపలి అహం యథార్థంగా భౌతిక వాస్తవికతలో పనిచేయలేదు.
అయితే అంతర్గత నేను నుండి వెలుపలకు తీయబడిన ఈ శక్తి మాత్రం ప్రాముఖ్యం కలదే సుమ. అంటే ఇక్కడ ఏంటి అంటే అవయవాల చేత దిగంబరం చేయబడ్డ లోపలి అహం, అంటే అవయవాలకు సంబంధం లేకుండా ఆ బంధం కలిగి సంబంధం లేకుండా ఉంటుంది, వాటికి శక్తినిస్తూ ఉంటుంది. అది ఏదైతే ఉంటుందో అదే చేతనంటే. యథార్థంగా భౌతిక వాస్తవికతలో పనిచేయలేదు, అది భౌతిక వాస్తవికతలో రూపం తీసుకోలేదు, కానీ దానికి సహాయం చేస్తుంది. అయితే అంతర్గత నేను నుండి వెలుపలకు తీయబడిన ఈ శక్తి మాత్రం ప్రాముఖ్యం కలదే అంటానికి కారణం అదే. అది సహాయం చేస్తుందే తప్ప రూపాన్ని అది చేయలేదు. రూపాన్ని చేయవలసింది మళ్ళీ ఈ ఇంద్రియాలే, రూపాన్ని ఇవ్వాల్సింది, వాస్తవ రూపాన్ని ఇవ్వాల్సింది. ఆ దాని చేత అలా స్పృశింపబడిన ఆ వ్యక్తిత్వం కొన్ని కొన్ని విషయాల్లో అతడు ఆ క్షణంలో కనిపించే విధంగా యథార్థత పొందటం జరుగుతుంది. లోపలి అహం అంతర్గత మత సంబంధ నాటకంలో శాశ్వత నాయకుడిగా ఎలాగైతే ఉందో, అతను కూడా ఈ బాహ్య మత సంబంధ నాటకంలో శాశ్వత నాయకుడుగా ఎదుగుతాడు. సో లోపల ఉన్నటువంటి అంతర్గత నాటకంలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలు అంటే ఏంటనమాట, నేను ఏదైతే చెయ్యాలి అని స్థిరంగా ఉందో అది మనకు తెలియదు. దాన్ని బట్టే బయట వాడు దానికి సంబంధించిన నాయకుడుగా ఎదుగుతాడు. సో లోపల నేను రాజకీయ నాయకుడిని కావాలి అని ఉంది కాబట్టే బయట నేను రాజకీయ నాయకుడిని అవుతాను. లోపల నేను కవిని కావాలి అనేది ముందే తెచ్చి పెట్టుకున్నాను కాబట్టే నేను కవిని అవుతాను. అలాగే లోపల నేను ఒక చిత్రకారుని కావాలి అనుకుంటే చిత్రకారుని అవుతాను. అలాగే లోపల నేను చాలా గొప్ప వంటవాడిని కావాలి అనేది ఉంటేనే నేను చాలా గొప్ప వంటవాడిని అవుతాను. అన్ని కళలే ఇక్కడ. మొత్తము ఇక్కడ జరుగుతున్న ప్రతి పని కూడా ఒక కళారూపమే. మనం కోరుకున్న, మనం సాధించాలనుకున్న కళారూపమే. ఈ ఆధ్యాత్మిక ప్రవేశాలు ఒక నిరంతర ప్రక్రియ. ఒక గొప్ప మతం యొక్క శక్తి ఎప్పుడైతే సన్నగిల్లుతున్నట్లు, దాని భౌతిక ఫలితాలు తగ్గుముఖం పడుతున్నట్లు అనిపిస్తుందో అప్పుడు అంతర్నాటకం తిరిగి శీఘ్రమే మొదలవుతుంది. నిజానికి మతము అంటే ఏంటి అంటే మన ఆలోచనలు, వ్యవహారాలు, సాధించాలి అనుకున్నటువంటి సంగతులు, జ్ఞానము ఏదైతే ఉందో వాటన్నిటి యొక్క సమాహారమే మతము. మనం ఇది కావాలి అనుకుంటాం, అది వద్దు అనుకుంటాం. వద్దు అనుకున్నవన్నీ మన మతానికి వ్యతిరేక దిశలో ఉంటాయి, కావాలనుకున్నవన్నీ మన మతంలో ఉంటాయి. కాబట్టి మనం ఏర్పరచుకున్నటువంటి పరిధులను బట్టే మన మతం అనేది ఉంటుందన్నమాట. సో ఆ సంస్కారాన్ని బట్టే ఆ మతంలో ఉంటాం మనం. మతం అని పేరు పెట్టుకున్నాం, మనకి దానికి మళ్ళీ ఒక పేరు ఇచ్చుకున్నాం మనం. సో మనిషి యొక్క ఉత్కృష్టమైన ఆకాంక్షలు భౌతిక చరిత్ర అనే తెర మీద ఆవిష్కరించబడతాయి. సో ఆకాంక్షలే మనకు లోపల ప్రగాఢంగా ఉన్నటువంటి కోరికలనే ఆకాంక్షలు అంటాం. ఉత్కృష్టమైన ఆకాంక్షలు అంటే చాలా బలమైనటువంటివి, కష్టతరమైనటువంటివి, వాటన్నిటిని కూడా లోపల ఉన్నవే ఈ భౌతిక చరిత్ర అనే తెర మీద ఆవిష్కరింపబడతాయంటే వాస్తవంలోకి వస్తాయి. ఈ నాటకాలు విభిన్నంగా ఉంటాయి, గుర్తుంచుకోండి. అవన్నీ మొదట అంతర్గతంగా రూపుదిద్దుకుంటాయి. సో లోపట ముందు రూపుదిద్దుకోకపోతే బయట వాటికి రూపం రాదు. సో ఎంతో గట్టిగా లోపట సంకల్పం జరిగితేనే బయట అవి జరుగుతాయి అన్నమాట, వాస్తవ రూపంలోకి వస్తాయి. మరి అవి ఏవైనా దత్త సమయంలోని ప్రపంచ స్థితులను ప్రభావితం చేసేందుకు ఏర్పాటు చేయబడతాయి. అందుకనే నేను కాలం చాలా కీలకమైనది అనే సందేశాన్ని పొందినందుకు ఇవాళ ఇలాంటివన్నీ క్లియర్ గా చెప్పబడుతున్నాయి. చూడండి, అవి ఏవైనా దత్త సమయంలోని మనం ఎంచుకున్న సమయం, తీసుకున్న సమయంలో ప్రపంచ స్థితులను ప్రభావితం చేసేందుకు ఏర్పాటు చేయబడతాయి. మనం ఏదైనా చేస్తున్నాము అంటే ఈ ప్రపంచంలో ఉన్న పరిస్థితుల్ని మార్చడానికి, దానికి అనుకూలంగా చేయడానికి అవి సహాయం చేస్తూ ఉంటాయి. అందువల్ల జనబాహుళ్యాన్ని ఏది గొప్పగా ప్రభావితం చేస్తుందో తత్సంబంధ సంఘటనలు, సంకేతాలే ఆ నాటకాలలో పొదగబడతాయి. అంటే ఇవాళ మనం చూసినట్లయితే ఒక రాజకీయ పరిస్థితిని చూస్తే, ఇప్పుడు అమెరికాలో మనం అతనిని మళ్ళీ తిరిగి ఎందుకు ఎన్నుకున్నాము, ఇక్కడ ఇండియాలో ఈ రాజకీయాలలో మార్పులు ఇంత ఇదిగా రావడానికి కారణం ఏంటి అంటే కేవలము మనలో ఉన్నటువంటి ఆ ఆకర్షణ శక్తి వలననే మనం వాళ్ళని ఎన్నుకొని అక్కడ పెట్టి వాళ్ళని తిట్టుకుంటూ, వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకుంటూ, దాన్ని మార్చుకుంటూ మళ్ళీ మళ్ళీ ఆ స్థితుల్ని మనము ఆకర్షిస్తూ ఇంకా బెటర్గా ఎలా చేయగలం అనేది. అందుకనే ఓటరు మహాశయుడు అంటే కేవలం ఒక్కడే కాదు, ఓటరు అంటే మొత్తం వ్యవస్థ. ప్రతి వ్యక్తి ఓటరే కదా, మొత్తం వ్యవస్థ కలిపితేనే ఓటర్ అవుతుంది. అందుకనే నిర్ణయించేది పాలకుడిని నిర్ణయించేది ఎవరు? ఒక ఓటరు మాత్రమే. అంటే దాని అర్థం అదే, మనమే అందరం కలిసి ఒక్కటైతే, మనందరం ఎప్పుడైతే కలిసి ఉంటామో అప్పుడు ఆ సామూహిక శక్తి అక్కడ వస్తుంది. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే ఈ యొక్క
ఆధ్యాత్మిక సామూహిక శక్తి పని తక్కువగా ఉండడం వలన యోగులు పరిపాలకులు కాలేరు. మరి యోగులు పరిపాలకులుగా రావాలి, వస్తారు అని పత్రిజీ చెప్పారు. అందువల్లనే ఎంతో ధ్యానం చేసి చక్కగా ఉన్నటువంటి మోడీ గారు భారతదేశానికి ప్రధాని కావడం, ప్రపంచానికే మార్గదర్శకుడై కావడం జరిగింది కదా. కాబట్టి ఒక్క యోగి పాలకుడైతే ప్రపంచ గమనాన్ని మొత్తం ఎలా శాసిస్తాడు అనేది మనం గత కొద్ది సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం. ఇక్కడ మోడీ గారి కోసం నేను మాట్లాడట్లేదు. ఆ స్థితిని బట్టి ఆ వ్యక్తి ఎంత ధ్యానంలో ఉన్నారు. సో ఆయన కోసం, ఆయన రావాలని, ఆయన్ని మనమే ఎంచుకోవడం కోసం మనం ఎంత ధ్యానం చేశామో మనం తెలుసుకోవాలి. అంతేగాని నేను కాలేదే అని కాదు. మన అందరిలో ఉన్నటువంటి ధ్యాన శక్తియే వారు ఆ యొక్క స్థానంలో ఉండడానికి ఆ దోహదం చేసిందన్నమాట. మనం కూడా ఒక సమిధలమే ఆ యజ్ఞంలో. కాబట్టి మనం ఇంకా చేయవలసింది చాలా ఉంది. అక్కడ చేస్తున్నది కూడా నేనే అనే ఎరుకతో మనం ఉండాలి. సో అయితే ఇది చాలా కౌశలంతో చేయటం జరుగుతుంది. ఎందుకంటే లోపలి ఆహానికి బయటి ఆహాన్ని ఖచ్చితంగా ఏది ప్రభావితం చేయగలదో తెలుస్తుంది. అంతేగాక ఏ రకాల వ్యక్తిత్వాలు ఆయా కాలాలకు చెందిన సందేశాలకు అద్భుతమైన ఆకృతిని ఇవ్వగలవో కూడా దానికి తెలుసు. చూడండి, టైం 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 గురించి బాగా చెప్తున్నారు ఇక్కడ. ఆయా కాలాలకు ఏ ఏ వ్యక్తిత్వాలు ఏ ఏ రకాలుగా ఆయా కాలాలకు చెందిన సందేశాలకు అద్భుతమైన ఆకృతిని ఇవ్వగలవో. ఇప్పుడు ఆ టైం వచ్చింది కాబట్టి ఆ టైం ప్రకారమే అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి. ఆ టైం ప్రకారమే అక్కడ అన్ని పాత్రలు అలా మార్పులు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఏ శక్తి అయితే ప్రపంచానికి అవసరమో తదనుగుణంగా ప్రకృతి మారుతూ ఉంటుంది. ప్రకృతి సహజంగా జరుగుతూ ఉంటుంది. ఏది అసహజంగా జరగట్లేదు. ఏది జరగాలో అదే జరుగుతోంది. అంతా మంచే జరుగుతోంది అంటే దాని అర్థం అదే కూడా దానికి తెలుసు. అలాంటి వ్యక్తి చరిత్రలోకి అడుగు పెట్టగానే అంతర్బుద్ధితో గుర్తింపబడతాడు. పైగా దానికి మార్గం అంతకు ముందే వేయబడింది. చాలా సందర్భాలలో అలాంటి వ్యక్తుల ఆగమనాలు భవిష్యవాణి ద్వారా ముందే చెప్పబడతాయి. అదనమాట. ఇవన్నీ కూడా భవిష్యవాణి ద్వారా కూడా ముందే చెప్పబడినవి. మనం ఎన్నో విన్నాము, చూసాము. యూట్యూబ్ లో కానీ కాలజ్ఞానంలో కానీ ఎంతో మంది మిస్టర్ డామస్, తర్వాత వీరబ్రహ్మేంద్ర స్వామి గారు, ఇంకా చాలా మంది మాస్టర్స్ ఆ భవిష్యత్తుని ముందుగా చెప్పగలిగారు, చూడగలిగారు కాబట్టి చెప్పగలిగారు. అలా మనం కూడా తెలుసుకునే అడుగు వేస్తున్నాము. మన లోపల ఉన్న దాన్ని పట్టుకునే మనం బయటకు వస్తున్నాము. మనకు కూడా ఎంతో భవిష్యత్తు విజ్ఞానం మన లోపల ఉంది. దాని ప్రకారమే మనం పనిచేస్తున్నాం. మనం ఎలా తయారు కావాలో మనకు తెలుసు అంటే మన అంతర్బుద్ధికి తెలుసు. అది మనని నడిపిస్తోంది. అలా ఎంపిక చేయబడిన వ్యక్తులు ఉన్నట్లుండి మరో ఒకరుగా ప్రత్యక్షం అవరు. వారేదో యాదాలాపంగా ఎంపిక చేసుకోబడరు. ఈ పాత్ర నిర్వహణ బాధ్యతను వారంతట వారే స్వీకరించిన వ్యక్తులు. ఇప్పుడు నేను చెప్పిందంతా చూడండి, ఇలాంటి మాటల్లో మళ్ళీ తిరిగి ఎలా చెప్తున్నారో. సో యాదాలాపంగా మనం ఏ మోడీని ఎన్నుకోలేదు, ఏ ట్రంప్ని ఎన్నుకోలేదు. వాళ్ళని మనము ముందే తయారు చేసి పెట్టుకున్నాము. ఎందుకంటే వారి ద్వారా ఏం జరగాలో మన అందరికీ తెలుసు. అందుకే మనకి తెలియకుండానే మనం వాళ్ళని అంటే బయట మనకు తెలియదు, కానీ మన లోపల అంతర్బుద్ధికి తెలుసు. వారు జన్మించిన తర్వాత వారి గమ్యం ఏమిటో వారికి రకరకాల స్థాయిలుగా వారి ఎరుకలోకి వస్తుంది. కొన్నిసార్లు మీటనప్పటం లాంటి కొన్ని అనుభవాలతో వారి స్మృతి పూర్తిగా జాగృతం అవుతుంది. ఇప్పుడు బుద్ధుడికి ఎలా జరిగింది, పత్రిజీకి ఎలా జరిగింది? వాళ్ళని మీట నొక్కుకోవడం వలన వాళ్ళు సడన్ గా మలుపు తీసుకోవడం జరిగింది. నేను దీనికి ఒక మంచి ప్రాక్టికల్ ఉదాహరణ చెప్తాను. ఏంటి అంటే, ఇప్పుడు మనం రోడ్డు మీద నడుస్తున్నాము లేదా బండి వేసుకొని వెళ్తున్నాము, ప్రయాణం చేస్తున్నప్పుడు రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక మలుపు వచ్చినప్పుడు మలుపు తిరగకపోతే ఏమవుతుంది? మనం వెళ్ళి ఆ మూలన ఉన్నదానికి గుద్దుకోవడము, యాక్సిడెంట్ అవడం జరుగుతుంది. కాబట్టి మలుపు వచ్చినప్పుడు తిప్పుకోవడం, తిరగడం తప్పనిసరి అనేది మనకు తెలుసు. కాబట్టి ఎప్పుడు ఏ మలుపు ఏ రంగంలో ఎలా తిరగాలో ప్రకృతికి తెలుసు, మన అంతర్బుద్ధికి తెలుసు. దాని ప్రకారంగా బయట అది మలచబడుతుంది. అది మన ఎరుకలోకి వస్తుంది. సో సర్వస్వం అదే అయిన దాని ప్రతినిధులుగా వీరు పనిచేస్తున్నారన్నది సుస్పష్టం. వారిలో ప్రతి ఒక్కరూ సర్వస్వం అదే అయిన దానిలో ఒక భాగం అవటం చేత కొంతమేర మీరు కూడా ఆ పాత్ర పోషణలో పనిచేస్తున్నారనేది వాస్తవం. ఇది ఎంత ముందుగా చెప్పబడింది నా చేత చూడండి. మనం కూడా అందులో పాత్ర వహించాము. వారిని ఎన్నుకోవడంలో మనందరి యొక్క నాటకం కూడా కలిసే ఉంది. అది మనకి తెలిసి లేదు, ఇప్పుడు మనకి తెలుస్తోంది. కాబట్టి ఈ ప్రపంచం ఇలా ఉండడానికి కారణభూతమైన వాళ్ళల్లో నేను కూడా ఒకడిని. అందరూ భాగస్వాములే ఈ ప్రపంచం ఇలా ఉండడానికి.
అది ప్రగతియా నాశనమా? ప్రగతిలోకి వెళ్ళినా నాశనం చేసుకున్నా అందులో మన పాత్ర కూడా ఉంది. ఎందుకంటే ఆ జ్ఞానాన్ని పొందడం కోసమే మనమంతా పనిచేస్తున్నాము. ఈ మత సంబంధమైన నాటకంలో ప్రధానమైన వ్యక్తికి తన అంతర్గత జ్ఞానానికి చెందిన చేతన ఎక్కువగా ఉంటుంది. ఎలాగైతే వృత్తుల చేత కులాలు ఏర్పడ్డాయో, కుల వృత్తులు అన్నీ కూడా ఇప్పుడు ఎలాగైతే ఉన్నాయో మతాలు కూడా అలాగే ఉన్నాయి. 4 మతాలు, 5 మతాలు, 10 మతాలు, 100 మతాలు, ఎన్ని మతాలు ఉన్నా అన్ని మతాలు కలిసే పనిచేస్తున్నాయి. సోదరులంతా సోదరులే కొట్లాడుకోవటం జరుగుతుంది. అందరూ సోదరులే. ప్రపంచంలో ఉన్న జీవులన్నీ కూడా సోదరి మణులే. కొట్లాడుకున్నా ప్రేమించుకున్నా జరుగుతున్నదంతా ఎంత వినాశనం జరుగుతోందో అంత ప్రగతి కూడా జరుగుతోంది. దానితో పాటే ప్రగతి కోసమే వినాశనం జరుగుతోంది. వార్ అండ్ పీస్, యుద్ధము శాంతి కోసమే జరుగుతోంది. ఇంతకుముందు కూడా చెప్పాను, లియో టాల్స్టాయ్ ఆ యొక్క గ్రంథాన్ని రాయడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది. కాబట్టి వార్ అండ్ పీస్, మనలో జరిగే యుద్ధమే మనకు శాంతిని ప్రసాదిస్తుంది. యుద్ధం తప్పు కాదు, జరగాలి, బాగా జరగాలి. ఈ శరీరమే మరి ఒక క్షేత్రం అయితే మనస్సు కురుక్షేత్రము, చాలా మంచి క్షేత్రము. కురు అంటే మంచి అని అర్థం. చాలా మంచి క్షేత్రము. ఆ కురుక్షేత్రంలో ఉన్నటువంటి పాండవులు కౌరవులు ఎవరంటే కొట్టుకుంటున్నది ఏంటంటే ఆ 5 మంచి లక్షణాలు, ఈ యొక్క 100 చెడు లక్షణాలు కలిసి కొట్లాడుకున్నప్పుడు 5 మంచి లక్షణాలు వృద్ధిలోకి రావాలంటే 100 చెడు లక్షణాలు కిందికి లాగుతూ ఉంటే మహాభారత యుద్ధం ఈ కురుక్షేత్రంలో జరుగుతూ ఉంది. మహాభారతం అంటే భా అంటే కాంతి, రథము అంటే కూడి ఉండడము, మహా అంటే మహా కాంతితో కూడి ఉండడము, అదే మహాభారతము. మరి ఇలా ఎప్పుడూ చెప్పబడలేదు. ఇప్పటికిప్పుడు అంత స్పాంటేనియస్ గా చెప్పడానికి ఆ వెలుగు కనపడి ఆ మాటల్లోకి అనువదింపబడుతూ ఉంటుంది, ఆ సంకేతాలలోకి. కాబట్టి మనమంతా కూడా ఆ యుద్ధం చేస్తూనే ఉన్నాము. హాయిగా ఆనందంగా దాన్ని చూస్తూ ఉండడమే ధ్యానము. తన సామర్థ్యాల ఎరుక ఎక్కువగా కలిగి ఉంటాడు. ఆ చూస్తూ ఉండడమే శాంతి మార్గము. వాటిని నిపుణంగా ఉపయోగించగల వాడై ఉంటాడు. మొత్తం జీవితంతో విజయవంతమైన పరిచయం కలవాడై ఉంటాడు. దేనికి మరి మనము చెలించకుండా చాలా స్థిరంగా ఉండాలి అంటే, చాలా అద్భుతంగా ఉండాలి అంటే ఈ యొక్క జ్ఞానం చాలా అవసరం. అలాగే నిన్న బస్సులో వెళ్తున్న మిత్రుడితోటి ఒక మాట చెప్పాను. మందిరము అంటే ఏంటి అసలు అని. మందిరము అంటే పూజ చేసుకునేది, ధ్యానం చేసుకునేది, ఇంట్లో గాని లేకపోతే వ్రతంలో గాని పెట్టుకునేది. ఆ మందిరం కట్టారా అలా అని మాట్లాడతాం. అసలు మందిరం అనే పదం యొక్క అర్థం నిన్న అప్పుడు చూస్తున్నప్పుడు అర్థమైంది. ఏంటి మాట్లాడుతున్నప్పుడు వచ్చింది. ఏంటి అంటే మందిరము, మనస్సుని స్థిరపరిచేది మందిరము. అది మనోమందిరము. దాన్నే మనం బయట కట్టుకొని, మన మనస్సునే మందిరంలాగా బయట కట్టుకొని అందులో కూర్చొని ప్రశాంతత కోసం ధ్యానం చేస్తున్నాము. సో మన మనస్సుని మనం బయట నిర్మించుకున్న మందిరమే మందిరము, మనస్సు స్థిరం కోసం మనం కట్టుకున్నది. సో మంచి చెడు, దేవుడు, దయ్యం, మోక్షం, మోక్షరాహిత్యం, ఇవన్నీ చాలా లోతైన మత సంబంధిత విలువలు, విశ్వ సంబంధిత విలువలు. భౌతికతలోకి ఇవి అనువదింపబడవు అని వారు ఎలాగైతే చెబుతున్నారో ఇక్కడ అనువదించుకోవచ్చు అనే ధ్యానం ద్వారా మనం తెలుసుకుంటాం. మంచి చెడు, దేవుడు, దయ్యం ఇవన్నీ కూడా మన ఆలోచనకి సంబంధించిన ఆలోచన రూపాలు మాత్రమే. ఇవి సంకేతాలు. మంచి అంటే మనకు ఆనందాన్ని ఇచ్చేది, చెడు అంటే మనని బాధ పెట్టేది. అయితే ఆ చెడులో నుంచే మంచి పుడుతుంది. ఆ దయ్యంలో నుంచే దేవుడు బయటకు వస్తాడు. ఇప్పుడు దయ్యంగా ఉన్నవాడు రేపు దేవుడిగా మారతాడు. సో ఇప్పుడు నరకం అనుభవిస్తున్నాడు, రేపు మోక్షాన్ని పొందుతాడు. దానికోసమే ఆ జ్ఞానాన్ని తీసుకొని అక్కడ పుట్టి, మనం ఉదాహరణ చెప్పుకోవాలంటే ఇప్పుడు వాళ్ళు జయ విజయులు మరి 7 జన్మల్లో నన్ను చేరుకుంటారా, 3 జన్మల్లో నన్ను చేరుకుంటారా, వ్యతిరేక దిశలో అయితే 3 జన్మలు శత్రుత్వంతో, అయితే మిత్రత్వంతో అయితే 7 జన్మలు. అంటే శత్రుత్వం అయినా పర్వాలేదు, నీతో కొట్లాడైనా పర్వాలేదు, తొందరగా నీ దగ్గరకు వస్తాం 3 జన్మల్లో అని అంత ఎరుకతో, అంత సంకేతాత్మకంగా శత్రు జన్మల్ని పొందారు వాళ్ళు. అయితే మనము ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మనలో ఉన్నటువంటి చెడుని చాలా తొందరగా తీసేసుకోవాలి, నాశనం చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకోవడమే ఆ శత్రుజన్మ అంటే, తొందరగా. అందువల్ల మంచి రావాలంటే తొందరగా మనలో ఉన్న చెడుని వదిలించుకోవాలి.
దుష్ట లక్షణాలని దుర్గుణాలని వదిలించుకోవాలి అనేది నేర్చుకోవాలి. అక్కడి నుంచి నేను చెప్పిన మత సంబంధ నాటకాలను ఈ భావనలే కథా వస్తువులై నడిపిస్తుంటాయి. నటులు మళ్ళీ మళ్ళీ విభిన్న పాత్రల్లోకి పునరాగమనం చేస్తుండవచ్చు. ఏదైనా ఒక దత్త మత సంబంధిత నాటకంలోని నటుడు ఇంతకు ముందే ఎప్పుడో గత చరిత్రలో కనిపించి ఉండవచ్చు. ప్రస్తుత మత ప్రవక్త గతకాలపు నాటకంలోని విద్రోహి కావచ్చు. అది అసలు విషయం. ఇప్పుడు నేను ఇన్ని నీతులు చెప్తున్నాను, ఇంత శక్తిగా ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉంటేనే మనం ఎదుగుతాము, ఇలా చెప్తున్నాను అంటే నేను చాలా విద్రోహిని అనమాట. ఇంతకు ముందు చాలా ద్రోహాలు చేశానన్నమాట, చాలా మోసాలు చేశానన్నమాట, వాటన్నిటి నుంచి బాధింపబడ్డాను అనమాట. అందువల్ల బయటికి రావడం కోసం ఉపాయం తెలుసుకొని ఇప్పుడు నేను చాలా నీతి శాస్త్రం చెప్తున్నాను అనమాట. ఎందుకంటే అది అందుకనే మీకు చెప్తాను ఒక విషయం. ఇక్కడ ఏంటంటే గమ్మత్తుగా ఉంటుంది. గత జన్మలో నేనేంటో తెలుసుకోవాలని ఉంది అని ఒక మేడం గారు లేడీ మాస్టర్ ఓషా గారిని అడిగితే, వద్దమ్మా నువ్వు చూడలేవు అంటే, లేదు మాస్టర్ నేను చూస్తాను, మీరు చెప్పారు కదా సినిమా లాగా చూడమన్నారు కదా నేను చూస్తాను అంది. కాదమ్మా వద్దమ్మా చూడొద్దమ్మా వద్దమ్మా వద్దమ్మా అంటే ఆవిడ వినకపోతే, ఆవిడ అడిగితే సరే బలవంతానా సరే కూర్చో అని ఆమె నెత్తి మీద ఒకటి ఇస్తే గత జన్మ ప్రారంభమైంది. ఆయన చెప్పారు నువ్వు 5 నిమిషాలు కూడా చూడలేవమ్మా అని చెప్తే, లేదు నేను చూస్తాను అన్నారు. 3 నిమిషాలలో వద్దు మాస్టర్ ఆపేయండి ఆపేయండి అని గోల పెట్టేసింది. ఆపితే మనం చెప్పాను వినలేదు, చూడు సినిమా చూసినట్టు చూస్తానన్నావు కదా చూడు అంటే, అమ్మ వద్దు సార్ చూడలేనంటే చూడలేను అన్నారు. అంటే సరే చివరికి ప్రాధేయపడితే ఆపేసి, అందుకనే ఆ గతం సినిమా వద్దు అని. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక విద్రోహిగా నన్ను నేను చూసుకోవాలంటే అంత బాధ ఉంటుంది. మోసం చేసిన వాడిగా, ఒక హంతకుడిగా, ఒక దొంగగా, లేకపోతే ఇంకా ఏదో బాగా దుర్గుణాలతో ఉన్నవాడిగా, బాగా మాంసం తినేవాడిగా, అలా ఉన్నవాడిగా నన్ను నేను చూసుకోవాలంటే ఎంత బాధ వేస్తుంది ఇప్పుడు. అందుకని అవన్నీ వద్దనుకునే కదా బయటకు వచ్చాను, మళ్ళీ వెనక్కి వెళ్ళి చూడటం ఎందుకు. అందువల్లే నాకు ఒక ధ్యానానుభవంలో ఒక్కరోజు 24 hours మెడిటేషన్లో 400 జన్మల కర్మలు దగ్ధం అవడానికి కారణము ఓషో గారు ఇచ్చినటువంటి ఆ జ్ఞానము. వెనకటి జన్మ జ్ఞానం కాదు కావాల్సింది. లివ్ హియర్ అండ్ నౌ, ఇప్పుడు ఇక్కడ జీవించండి, వర్తమానంలో ఉండండి, గతంతో సంబంధం లేదు. మీకు అది అవసరం అయితే అదే వస్తుంది, అవసరం లేకపోతే అది రాదు. ఆ జ్ఞానంతో ఇక్కడ మీరు ప్రగతిని సాధించాల్సిన అవసరం ఉన్నప్పుడే అది వస్తుంది అని స్పష్టంగా చెప్పారు ఆయన. అవేర్నెస్ అనే పుస్తకంలో. మీరు ఎంతమంది చదివారో నాకు తెలియదు. అయితే ఈ అభౌతిక అస్తిత్వాలు వాస్తవమైనవి. నిజానికి వారి వారి వాస్తవికత, వారి సొంత గుర్తింపు యొక్క ఒక గట్టి కోశాన్ని కలిగి ఉండటమే కాకుండా, భూ సంబంధ ప్రేక్షకులు ఎవరి కోసమైతే ఈ నాటకం ప్రదర్శించబడుతుందో వారి ఆలోచనలు, అనుభూతులు దానిలో ప్రవేశపెట్టబడి మరింత దార్ఢ్యతను సంతరించుకుంటుంది. సో నేను ఇలా ఈ నాటకాన్ని, నా నాటకాన్ని ఇంత అందంగా సృష్టించుకున్నాను కాబట్టే, నేను అందులో నుంచి బయటపడ్డాను కాబట్టే ఇంత గట్టిగా, ఇంత దృఢంగా, ఇంత చక్కగా, స్పష్టంగా ఈరోజు నా నాటకాన్ని నేను జరుపుకోవడానికి, చూసుకోవడానికి నిర్ణయించుకొని నేను అందులో నుంచి బయటకు వచ్చాను అనమాట. ఈ నాటకాన్ని ఇంత సమర్థవంతంగా నిర్వహించుకోవడానికి. అలా ప్రతి ఒక్కరూ తెలుసుకుంటే గనక సమర్థవంతంగా వారి పాత్రని వారు పాత్రలో నటించగలుగుతారు. నటనే జీవితం అని తెలుసుకోగలుగుతారు, నటించక తప్పదని. సో ఈరోజు ఇప్పుడు ఇక్కడే ఆపుతున్నాను, మీరు మాట్లాడచ్చు. 290 పేజీలకు వచ్చాం. 90 పేజీ పూర్తయింది. ఉన్నారా, వింటున్నారా? నలుగురే ఉన్నట్టుగా కనిపిస్తుంది. హలో మాస్టర్స్. అమ్మా చెప్పండి, మీ వాయిస్ చిన్నగా వినిపిస్తుంది నాకు. చెప్పండి. మంజుల గారా మాట్లాడారు? ఏంటో అందరూ సైలెంట్ గా ఉన్నారేంటమ్మా? అన్మ్యూట్ చేసుకోండి దయచేసి. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి చెప్పండి. జాయిన్ అయ్యాను సార్. 1 minute అయింది. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వింటున్నాం సార్, వింటున్నాం. ఇప్పుడే జాయిన్ అయ్యాను. ఓకే. మిగతా వాళ్ళు మరి ముందర నుంచి ఉన్న వాళ్ళు ఎవరో మాట్లాడాలి కదా. యాక్చువల్ గా క్లాస్ అయిపోయింది కదా, మీరు మాట్లాడాల్సిన సమయం ఇప్పుడు, మీరు అడగాల్సిన సమయం. చాలా బాగుంది సార్ క్లాస్, చాలా ఇంట్రెస్టింగ్ గా
ఆ హలో సార్. చెప్పండి. చాలా బాగుంది సార్. ఈ రోజు ఫస్ట్ టైం నేను క్లాస్ మొత్తం వినడం. చాలా ఇంట్రెస్టింగ్ గా ఓ ఉంది. అదే నేను ఒక మాట చెప్పాను మొదట్లో, మీరు ఎంతసేపు అయిందో జాయిన్ అయి తెలియదు. మొత్తానికి ఏంటి అంటే, మనము ఎందుకు ఇలాగా ప్రవేశించి ఇలా వింటున్నప్పుడే ధ్యానం జరగాలి, ప్రతి మాట కూడా గైడెడ్ మెడిటేషన్ లా జరగాలి అని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఆ మాట విన్నారా? విన్నాను సార్. క్లాస్ లో ఉండగానే మాట్లాడుతున్నప్పుడే, మాస్టర్ మాట్లాడుతున్నప్పుడే అది గైడెడ్ మెడిటేషన్ లాగా జరగాలి. ప్రత్యేకంగా కళ్ళు మూసుకొని ఉండక్కర్లేదు, కళ్ళు తెరిచి కూడా మెడిటేషన్ జరగాలి అనే విషయాన్ని చెప్పడం జరిగింది. ఎస్ సార్. ఇంకా అమ్మా, ఇంకేదైనా మీరు అడగాలనుకుంటే కూడా అడగచ్చు. మణిగారు ఏదో పనిలో వెళ్ళిపోయినట్టున్నారు. సుజాత గారు కూడా కనిపించలేదు, వినపడలేదు. ఎవరు రికార్డింగ్ ఎవరు చేస్తున్నారమ్మా? కిరణ్మయ్య గారు కూడా కనపడలేదు. అంటే కనపడలేదంటే నాకు ఎవరు కనపడపోయినా పర్వాలేదు, వినపడలేదు, వాయిస్లు వినపడాలి కదా. యా, నేను స్వప్నాను సార్, నేను రికార్డింగ్ చేస్తున్నాను. మణిగారు ఓకే వెళ్ళినట్టున్నారు సార్. క్లాస్ ఓకే మాత్రం చాలా బాగుంది సార్. నేను వంట చేస్తూ వింటున్నాను. నా కోసమే ఆ. చెప్తున్నట్లుంది సార్. ఓకే ఓకే అయితే మీరు వంట అన్నారు చేస్తూ కదా సార్, వింటున్నారు, బాగుంది. మీరు అన్నారు కదా సార్, మాటే మెడిటేషన్ లాగా ఉంటుంది అని. ఇప్పుడు ఎవరికో చెప్పారు. అవును. అది నాకు యాక్చువల్లీ ఆ, చాలా రోజుల నుంచి అది నేను తెలుస్తోంది సార్ అది. సో ఇలా వండర్ఫుల్. వింటూ వంట ఉంటే కనుక చేస్తూ అలా కూడా మీరు మెడిటేషన్ వంట చేస్తూ కూడా ధ్యానంలో ఉన్నారు మీరు. అది అసలు చాలా బాగా అర్థమవుతుంది నాకు. అంటే ఇవన్నీ తెలిసిపోతున్నాయి కదా, చేస్తున్నాం కదా, మనం మర్చిపోకుండా ఎలా ఉండాలి అవును అని భలే చెప్తున్నారు సార్. అవును. థ్యాంక్ యూ సార్. అసలు ఎలా ఈ వాతావరణాన్ని మనం ఎన్నుకొని ఎంత అద్భుతంగా అంతర్నాటకానికి లింక్ అయి ఉన్నాము అనేది ఇప్పుడు అర్థమవుతుంది మనకి. అవును సార్. అసలు మనమే కదా తెచ్చుకుంది, మనమే కదా ఇదంతా సృష్టించుకున్నది అనేది తెలుస్తుంటే, ఒక్కొక్కసారి రియలైజేషన్ వస్తుంటే అసలు ఆ ఆ, ఆనందం మామూలు ఆనందం కాదు సార్. అసలు ఎప్పుడు ఇంకా సింగింగ్ అండ్ డాన్సింగ్ ఉండాలి. అంతా నేను చేసుకున్నదే కదా, దీనికి ఆడవడం ఎందుకు, దీనికి మొత్తుకోవడం ఎందుకు, దీనికి గొడవ పెట్టుకోవడం ఎందుకు అసలు. ఇంకా మళ్ళీ అహం పిలిచేస్తుంది కదా సార్, వెనక్కి వచ్చేస్తాం. ఆ, అదే గుర్తు రావాలి, అప్పుడు గుర్తు రావాలి బాగా. అవును సార్. నిన్న కర్తాల్లో స్నేహలతారెడ్డి గారి మ్యారేజ్కి వెళ్ళానమ్మా. ఓ, ఎంత అద్భుతంగా జరిగింది అనుకున్నారు. వారు ధ్యాన జగత్ పత్రికలో ఓపెన్ గా ఇన్విటేషన్ పెట్టారమ్మా. ఆ, మరి దాదాపు 5,000 మంది వచ్చారు. నిజానికి 1,00,000 మంది రావాలి ఆ పెళ్లికి. ఓ, అయితే ఆ ధ్యాన జగత్తు ఎంతమంది చదువుతున్నారు అన్నది అర్థమైంది నాకు ఇప్పుడు. అంతే సార్. అవును. పిఎంసి పిఎంసి ఎంతమంది చూస్తున్నారు, ధ్యాన జగత్ ఎంతమంది చదువుతున్నారు, ఎందుకు చదవలేకపోతున్నారు, ఎక్కడ ఇరుక్కుపోయారు, ఎంత అంతా నాకంతా తెలిసింది. లేదా నాకు ఇప్పుడు అది అవసరం లేదు, ఇప్పుడు మెంబర్షిప్ కట్టి కూడా చదవని వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే కొంతకాలం నేను కూడా అలాగే ఉన్నా కదా, కాబట్టి నా అలాగే అందరూ ఉంటారు కదా. అవును సార్. అంటే ఇప్పుడు కాబట్టి నేను ఎవరిని సార్, ఎంచేది నేను అమ్మా. పిఎంసి ఛానల్స్ ఎక్కువగా ఫాలో అవ్వను సార్, కానీ సేత్ బుక్స్ చదువుతాను. సో సో అంటే అయితే ఒకటి ఆ, ఇంకో గొప్ప విషయం ఏంటంటే, మనకు బాగా అద్భుతమైన విషయం ఏంటి అంటే, మనకి ఏదైతే కావాలో అది మన ముందరకు వస్తుంది, మన చేత జరపబడుతుంది అనేటువంటిది కనుక మనకి తెలిస్తే, మన మన ద్వారా ఏం జరగాలో అది జరుగుతూనే ఉంటుంది. అవును సార్. అదనమాట. ఖచ్చితంగా నా ఇన్నర్ నాకు హెల్ప్ చేస్తోంది, నన్ను గైడ్ చేస్తోంది, నా అంతర్బుద్ధి, నా అంతర్నాటకం నన్ను చక్కగా నడిపిస్తోంది. మాటలు ఏవైనప్పటికీ నాకు ఇన్నర్ నుంచి అందుతున్న దాని ద్వారా ఆ సహాయాన్ని నాకు ఈ నేనుకి చక్కగా ఉపయోగపడుతుంది అని తెలిస్తే చాలన్నమాట. అవును సార్. అది ఆ ఇయర్కి వచ్చింది సార్. ఈ రోజు ఎపిసోడ్ ని కూడా తప్పనిసరిగా మళ్ళీ వినాల్సిన అవసరం చాలా ఉంది. మహాభారతం గురించి బాగా చెప్పబడింది. అట్లా తప్పకుండా సార్. మహాభారతం గురించి చెప్పింది విన్నారా? విన్నాను సార్, గమనించారా? మొదటి నుంచి ఉన్నాను సార్. అసలు అంత కనెక్టెడ్ గా వెళ్ళిపోతూ ఉంటుంది, ఇంటర్నల్ గా లింక్ అయ్యి అదంతా బయటికి వస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి
మనం ఎంత కనెక్ట్ అయితే ఆ అంతర్జ్ఞానంతో అది బయటికి వస్తూ ఉంటుంది అనమాట, చెప్పడానికైనా ఆచరించడానికైనా. అవును సార్. ఇంకా ఎవరున్నారు? రెండు మీవేనా? కింద కనిపిస్తున్నాయి రెండు అది మీవేనా? కిరణ్మయ్య గారు మణి అయి గారు ఉంటారు సార్ ఫోకస్డ్. ఓకే, చెప్పండి మణి గారు, ఎక్కడున్నారు? బయటకు వచ్చా సిగ్నల్ పోయిందండి.